शिवाय गुरवे नमः। 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 కాబట్టి జ్ఞానం ఒక్కటే మార్గం దుఃఖ నివారణకి. ఆచరణతో కూడిన జ్ఞానం, కేవలము తెలుసుకున్నాను అన్న జ్ఞానం మీ దుఃఖాలని శమింపచేయదు. ఆచరణ పెట్టి తీరాలి. ఆ జ్ఞానం మాత్రమే బ్రహ్మానందాన్ని పొందేటట్టుగా చేస్తుంది. రాముడు వాళ్ళు మళ్ళీ ప్రశ్న చేస్తున్నారు. ఒక పక్క ఈ చిత్తము విద్యమానమై ఏదో రకంగా విషయోన్ముఖత్వం అవుతూనే ఉన్నది. ఏదో కొద్ది సమయం నిరోధించినా కూడా మరలా ఎప్పుడో మాకు తెలియకుండా చేస్తాయి కదా. మమ్ములను మరిపించి విషయాల వైపుకు పరుగులు తీస్తోంది. ఏమిటి చేయటం? మరి ఇది విషయాలను పొందకుండా ఎంతవరకు ఊరుకుంటుంది? అట్టి చిత్తం యొక్క అచితత్వ అంటే చిత్తము లేని తత్వం, అచితత్వ స్థితి ఉదయించడం ఎట్లా? ఇవి పాపం పిల్లాడు కాట అన్నాడు కానీ అవన్నీ దొంగ మాటలని మీకు తెలీదా? తెలుసు కదా. మీకు తెలియకుండా విషయాల వైపుకి వెళ్తుందా? హౌ? నెవర్ హ్యాపెన్స్. వెళ్ళినాక అక్కర్లేదు, అసలు అక్కడ మాట మొదలు పెట్టేటప్పుడే తెలుసు. సాధన ఫలితం ఏంటి మరి? సాధన యొక్క విశేషం అదే, మరి వైశిష్ట్యం అంటే అదే. అది మీకు తెలియజెప్తుంది. వద్దురా ఏడుస్తావు వెనక్కిరా అని. కానీ ఊరుకుంటావా? క్యాచ్ అని వెళ్ళిపోతారు. అది రావణ వారు ఇంకా చిన్నపిల్లాడు కదా, మరి ఏం చేయాలి స్వామి అన్నారు. వాస్తవానికి ఈ దృశ్యమే అసంభవమై ఉన్నది రామా. మొదలే లేని దానిని చిత్తము ప్రకాశింపజేయటం అనే మాట ఎక్కడిది? కనుక దృశ్యమే లేదు. కనుక దానిని ధరించే చిత్తము మొదలే లేదు అని భావించడం చేత చిత్తం లేకయే దృశ్యం లేదని అభ్యాసం నిర్వర్తించడమే చిత్త వినాశనం. ఏది దాచుకోకపోతే గొడవ లేదు కదండి. దాచుకుంటే కదా. లాకర్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు? అది ఇంకా అజ్ఞానం. అందులో ఏదన్నా ఉంటే లాకర్ ఫంక్షన్ వచ్చినప్పుడు ఓపెన్ చేయడం అంటే అదే మరి గ్రహించాల్సింది. ఏదన్నా ఉందంటే లాకర్ ఓపెన్ చేస్తారు. ఏది లేకపోతే ఫంక్షన్ వస్తే మనకి ఏం ఓపెన్ చేస్తారు? దాచుకుంటే కదా. అది పాయింట్ గ్రహించాలి. కాబట్టి దాచుకోవటం ఉన్నప్పుడే. ఇక్కడ నేనేం బాహ్య లాకర్ గురించి కాదు, మీ మనసు లాకర్ గురించే మాట్లాడు. కాబట్టి లోపల ఏమన్నా ఉంటే కదా విషయాల జోలి. లోపల ఏమీ లేదనుకోండి, ఏ విషయం వైపుకి వెళ్తాం? పాపం ఏమీ లేదు, తోచట్లేదు అన్నారు. ఏమిటోనండి వాళ్ళు ఏమీ తోచట్లేదు అంటారు. విషయాలు ఏం లేకపోతే నీ తోచనమ్మ మళ్ళీ అలా ఏం చేయకండి. హాయిగా నామస్మరణ ఉంది, కావాలంటే ఓ సినిమా చూడండి, ఏం పర్వాలేదు. అలా మనసుకు నచ్చింది ఏదన్నా చేసుకోవచ్చు. అంతేగాని విషయాల జోలికి వెళ్తే విషయాలు ఊరుకుంటాయా? పనేం లేదు కదా అని తేనె తుట్టను పుట్టుకుంటే ఏమవుతుంది? తెలుసు కదా. విషయాలంటే
ఆ తేనెటీగ తుట్ట ఇష్టమా? లాంటిదే, ముట్టుకుంటే ఊరుకుంటాయండి అవి. ఊరుకోవమ్మా. అందుకనే చిత్తంలో లేనిపోనే. చిత్తం అంటే అసలు అదే విషయం. ఒక్కటి తీసామా బయటికి ఎన్ని వస్తాయండి దానికి లింక్. అవునమ్మా, అవి చాలా వచ్చేస్తాయి ఒకదాంతో ఒకటి. కాబట్టి మొదట ఏది లేదు అసలు, లోపలకి ఏమీ లేవండి. మీరు ఏమన్నా చెప్పండి అన్నారు, గొడవే లేదు కదా. చెప్పారు గుర్తుంది నాకు అన్నారు అనుకోండి, అసలు మర్చిపోరు, ఒట్టిగా యాక్షన్ చేస్తారు, మర్చిపోరు కదా. రాముడు అంటున్నాడు, మహాత్మా ప్రత్యక్షంగా అందరి చేత అన్ని సమయములలోనూ అనుభవించబడుచున్నట్టు ఈ దృశ్య జగత్తు లేనిదే ఎలా అవుతుంది స్వామి? ప్రత్యక్షంగా అందరికీ అనుభవమగుచున్న దానిని ఎలా నిషేధిస్తున్నారు? కాస్త వివరించండి అని అడిగాడు. అంతే చెప్పాడు. అది నిషేధం ఏముంది, చెప్పారు కదా, ఒప్పుకున్నాడు కదా, మళ్ళీ ఎలా నిషేధిస్తున్నారు అన్నాడు. రామచంద్ర, ఇక్కడ ఏ సాకార జగత్ అయితే అజ్ఞానులకు అనుభవం అవుతోందో అది సత్యం కాదు. ఇహ జ్ఞానులకు ఏది అనుభూతం అవుతుందో అది వాక్కుకు అతీతము, అద్వయము, పరమ సత్యమగు పరబ్రహ్మమే. అంతా పరబ్రహ్మమే, అద్వితీయం అంటే ఇంకా మళ్ళీ ఏదే ఉంది అక్కడ? అజ్ఞానికి అన్నీ ఉంటాయి కానీ దుఃఖాలే ఉన్నాయి కదండి. ఎన్నిసార్లు చెప్పుకున్నాను, లిస్ట్ రాయమంటే ఏవి ఎక్కువ రాస్తారు? డౌట్ లేకుండా అవే రాస్తారు. వేరేది రాస్తారా? అబ్బే, చాలా తక్కువ, ఎక్కడో ఓ మూలు ఉంటుంది. మహర్షి, అజ్ఞానులకు ఈ త్రైలోక్య జగత్తు ఎలా భాషిస్తోంది? అది సత్యం ఎందుకు కాదు? జ్ఞానులకు ఈ జగత్తు ఎట్లు భాషిస్తోందో అది చెప్పటానికి ఎందుకు వీలు కాదు? ఎందుకు వారి అనుభవం వాక్కుకు విషయం కాదు? అప్పుడు వశిష్ఠులు, అజ్ఞానులకు ఈ జగత్తు ఆద్యంత సహితంగాను, అంటే ఆది అంతాలతో ఉంది. నేను పుట్టాను, పెరిగాను అనేది మధ్యకాలం, పోయాను అనేది చివరి కాలం. అంతే కదా, నీతో పాటు నీ జగత్తు పోయింది కానీ ఉందా? ఏమీ లేదు. దేశకాల వస్తు పరిచ్ఛేద యుక్తంగాను ద్వైత రూపంగాను భాషిస్తుంది. ఇక జ్ఞానులకు ఆ రూపంగా ఇది భాషించటం లేదు. వారికి ఇదంతా కూడా ఆరంభం నుండి ఎప్పుడూ కూడా ఉత్పన్నము కాలేదు. కాబట్టి ఆ సుప్త రజతం వలె ఏ కాలమునందును అసలు సంభవించదాని వలె అసద్రూపంగానే భాషిస్తుంది, అనిపిస్తుంది అని అర్థం. లేని దాని గురించి వాళ్ళకి ఎందుకంటే దిగులు? ఎవరు ఏడుస్తారు? రమణ మహర్షి ఎప్పుడన్నా వాళ్ళ అమ్మ అలా అని ఎవరో వచ్చి అక్కడ అందరూ, వాళ్ళ అమ్మ వచ్చి కూడా ఏడ్చింది కదా, అందరు చనిపోయారు రారా అంటే వెళ్ళిపోయాడా? మనం అసలు పక్కింట్లో ఏదన్నా అనగానే ముందు ఇక్కడ పని మానేసి అక్కడ పరిగెడతారు కదా. పక్కింట్లు కానీ ఎవరైనా చుట్టాలు ఇల్లు కానీ ఏమండి ఫస్ట్ పరిగెత్తారు. అంటే విషయంలో ఆసక్తి ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్తాను. విషయ ఆసక్తి ఉన్న వాళ్ళు అసలు అక్కడ ఏమైపోతుందో. 10 రోజులు అయింది, ఏమైందో తెలియటం లేదు. ఎంత టెన్షన్ అండి. ఎలా తెలుస్తుంది? డైరెక్ట్ గా అడగాలంటే ఏదో ఉంది, ఇండైరెక్ట్ ఎవరికి చేయాలి అప్పుడు? ఫోన్లు వచ్చేసాయి. ఇక ఎంత గోలం. ఎవరింట్లో ఏమైపోతుందో తెలుసుకోకపోతే నిద్రపట్ట. ఇప్పుడు అది పోతే కదా నిర్మలత్వం. ఎవరింట్లో ఏదైతే అది వాళ్ళ ఇల్లు వాళ్ళ గోల. అది ఉంది అన్నారు కాబట్టి మీకు తెలుసుకోవాలన్న ఆసక్తి. అవును, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, మనం ఎందుకు కల్పించుకోవటం అన్నప్పుడు ఏ బాధలు, హాయిగా ఉంటాం. తెలియబడవలసినవి తెలియబడతాయి, ఎలాగూ నువ్వు వద్దన్నా నీకు తెలుస్తాయి. అక్కర్లేనివి మళ్ళీ తెలుసుకోవటం ఎందుకు? నీకు అక్కర్లేదని ఆయన నీకు ఇక్కడ రాయలా. కానీ మనం ఊరుకుంటాం, నువ్వు రాసేదంటే నేను రాసుకుంటాను పోయాను. మీరు రాసుకున్నది ఎప్పుడు దుఃఖమే. అప్పుడు ఈ దుఃఖాలు ఆ దుఃఖాలు ఎన్ని దుఃఖాలు అయ్యాయి? హే బ్రహ్మన్, ఏ జగత్ అయితే ప్రారంభం నుండి ఉత్పన్నమే అయి ఉండలేదో, ఎప్పుడూ కూడా ఏమాత్రం సంభవించినదై ఉన్నదో, అసద్రూపం మాత్రమే అయి ఉన్నదో, అంటే ఈ జగత్తు సర్వులకు అర్ధక్రియా సమర్థంగా ఎట్లు అనుభూతం అవుతుంది? బాబు ఇప్పుడు 4 సార్లు అడిగాడు ఆయన, చాలాసార్లు అడిగాడు కదా బాబు. ఏదో కన్ఫ్యూజన్. ఇప్పుడు ఎండింగ్ వచ్చింది కదా,
21 రోజులకు వచ్చినట్టుంది. అందుకని పాపం అన్ని మళ్ళీ అడుగుతున్నాడు ఆయన కదా. కొన్ని సందేహాలు అంటే మీరేంటంటే జ్ఞానులు కాబట్టి అడగరు కదా. మీ గురించి ఏం అడగలే, ఆయన గురించి అడిగాడు. ఎందుకంటే ఆయన చాలా చిన్నపిల్ల. ఆయన భ్రమం అవ్వాలి దానికి మళ్ళీ రాజ్యం మామూలు పిల్లవాడ పాపం, చక్రవర్తి. అతనికి చాలా సందేహాలు కదా, వెళ్ళి ఏమిటి ఈ ప్రపంచం అని. కాబట్టి అతను అడిగాడు, మీకోసం ఎందుకు అడుగుతాడు పని పాటలాగా. అది ఇంకా ఆ ప్రశ్న మానేయాలి, అది ఆ సమాధానం. ఎందుకంటే అది అజ్ఞానంతో మొదట్లో ఒట్టిగా చెప్తాం అలాగా. కానీ అలా ఎందుకు అడుగుతాడు, ఏం అడగదు. ఎందుకంటే ప్రశ్న జవాబు ఆల్రెడీ లిఖితం. కానీ ఇది మనం ఫస్ట్ విన్నాం కాబట్టి అదే ప్రతిసారి అదే సమాధానం ఉండదు మీకోసం. ఎందుకంటే మీ స్థితి వేరు, మీ మనస్సు వేరు. కాబట్టి మీ మనసుకి ఏ సందేహాలు వస్తే మీరు అది అడగాలి. అంతే తప్ప వాడు అడిగేశాడు కాబట్టి నేను అడగను అంటే వాళ్ళు బ్రహ్మత్వం పొందారు, మరి మీరు బ్రహ్మత్వం అడగకుండా ఎలా పొందుతారు? మీ ఆచరణ వేరు, మీ ఇంటి వ్యవహారాలు వేరు. వాడు రాజకుమారుడు, ఆయన రాజకుమారుడి స్థితి మన స్థితి ఎలాగా కదా. కాబట్టి ఆ ఆ ప్రశ్న అంటే ఆ సమాధానం సరి అయినది కాదు. ఇంకా ఆ సమాధానం మర్చిపోవాలి. మీకోసం అన్నది మీకోసం కోసం ఇది జరగలేదు. ట్రాన్స్లేషన్ ఏదో జరిగింది, అదంటే కేవలము ఆ యొక్క బ్రహ్మం యొక్క అనుగ్రహం వల్లనే ట్రాన్స్లేషన్లు జరిగి ఈ రోజుకు ఉన్నది. అంటే అది కేవలం బ్రహ్మ అనుగ్రహం కాబట్టి మీకు లభించింది. కాబట్టి అనుగ్రహాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలో అన్నది ఇప్పుడు మీ కర్తవ్యం. మీకోసం అడిగారని చెప్పి మీరు అలా కూర్చున్నారనుకోండి, ఆచరణ సాధ్యం అవుతుందా? అవ్వదు. కాబట్టి ఆ దృష్టిలోంచి బయటికి రండి. అర్జునుడు కూడా మీకోసం ఏం అడగలేదు. మొదట ఏంటంటే ఒక సానుభూతి అనండి, కరుణ అనండి, దాంతో మీకోసమే ఆయన అడిగాడు, ఏడ్చాడు అని అన్నారు. ఎలా అడుగుతాడు మీకోసం? మీరు వస్తారని అర్జునుడికి తెలుసా? కృష్ణుడికి తెలిసి ఉండొచ్చు, అర్జునుడికి తెలియదు కదా. కాబట్టి అతని యొక్క సందేహాలు అతను అడిగాడు. తర్వాత మర్చిపోలే మీలాగా, మర్చిపోతే కదా అనుగీత వచ్చింది. కాబట్టి మీకోసం అడిగాడు అర్జునుడు అనడానికి లేదు. ఇక ఏంటంటే కొంచెం అన్వయించి అన్నట్టుగా చెప్తారు. మీకు కొన్ని రావు కదా సందేహాలు, అది అతను అడుగుతాడు తప్ప మీకోసం వాళ్ళు ఎందుకు చేస్తారండి, చెయ్యరు. కృష్ణ పరమాత్మకు తెలుసు ఎప్పుడు ఏ క్షణం ఆయన నిష్క్రమిస్తాడో కలి ప్రవేశించడానికి రెడీగా ఉన్నాడు. అందువల్ల ఆయన గీతను ఎందుకు చేశాడు? ఆయన ద్వారా మిమ్మల్ని సంస్కరించటం అనేది ఆయనకి ఇదే. అతను అర్జునుడు లేకపోతే మిమ్మల్ని సంస్కరించడానికి వేరే ఎన్నున్నాయి అందులో. ఉద్ధవ గీత ఉంది, అనుగీత ఉంది, చాలదు. మళ్ళీ యుద్ధంలో నిల్చోబెట్టడం ఎందుకు కదా. ఉద్ధవుడు కూడా బోధించాడు, ఉద్ధవ గీత అనేది కూడా ఉంది. ఇంకా వీడికి ఉద్ధవుడు ఎవరు గుర్తుందా? చిన్నప్పటి నుంచి ఇంకా వెళ్ళిపోతుంటే అతను అడుగుతాడు, కృష్ణ నువ్వు వెళ్ళిపోతావు, నా గతే ఏమిటి అని. అదేంటి అలా కాదు అని మళ్ళీ అతనికి బోధిస్తాడు, జ్ఞానం బోధిస్తాడు. నేను వెళ్ళిపోవాలి, వెళ్ళకపోతే కలి ప్రవేశం జరగదు. నేనున్నంత కాలం మరి పరబ్రహ్మం ఉంటే కలి ఎలా వస్తాడు? బ్రహ్మం దగ్గరికి అధర్మం ఎలా వస్తుంది? ఇంకా కలియుగం ప్రారంభం కావాలి కాబట్టి నేను వెళ్ళిపోవాలి, నువ్వు అలా. మొత్తం యాదవ కులం కూడా అంటే అహంకారం పెరిగిపోయింది వాళ్ళకి, వాళ్ళందరూ కూడా నశిస్తారు. ఇలా కొన్ని చెప్పేసి అతనికి బోధిస్తాడు, ఇది ఇలా ఉండాలి నువ్వు అది. అందుకని ఉద్ధవ గీత కూడా చెప్పాడు ఆయన. మరి ఆ ఉద్ధవ గీత తేవచ్చుగా, భగవద్గీత మాత్రమే మన కోసమా? ఎన్నో ఉన్నాయి గీతలు. ఒకటి ప్రాచుర్యం పొందుతుంది, అది కూడా బ్రహ్మ సంకల్పం. దేవి గీత ఉంది, స్కంద గీత ఉంది, ఎన్నో ఉన్నాయి గీతలు. మన గీత మార్చుకోవాలంటే ఏ గీతను పట్టుకున్నా మారుతాం. కాబట్టి ఏ గీతను పట్టుకున్నామని కాదు కదా, ఏ గీతను ఆచరణలో పెట్టావు. ఏ గీతలో అయినా చెప్పేది ఒకటే, ఉన్నది బ్రహ్మమే. బుర్ర సరిగ్గా పెట్టుకుంటే లాకర్లు గుర్తురావు. లాకర్ ఎందుకు ఉదాహరణగా చెప్పానో అది గుర్తొస్తుంది. అంతేగాని లాకర్ పండగనా? ఇప్పుడు లాకర్ల గురించా మనకి? స్వప్నంలో
అనేక విశేషాలు కనిపిస్తాయి కదా, అవన్నీ కారణ శూన్యము, ఉత్పత్తి రహితము, అసద్రూపమే కదా. అయినప్పటికీ కనబడటం, అర్ధక్రియా సమన్వితంగా అనిపించటం జరగటం లేదా? కళలో ఎన్నో చేసేసారు కదండి, ఎన్ని అసాధ్యాలన్నీ సుసాధ్యాలు అయిపోలేదు. అలాగే ఈ జగత్తు కూడా స్వప్నం వలె ఉద్భవించినదై అర్ధక్రియా సమర్థంగా అనుభూతం అవుతోంది. అనుకుంటున్నారు కదా, తిన్నాను, కొనుక్కున్నాను, వేసుకున్నాను, వెళ్ళాను, వచ్చాను, ఏడ్చాను. చివరికి జరిగేది దుఃఖమే కదా. దుఃఖం లేకుండా ఎండ్ అయిందా? ఇవే. అదే మీరు ఇక్కడ గ్రహించవలసింది ఏంటి అంటే, ఆయన నేను బ్రహ్మమని చెప్పుకున్నాడు, పుడుతూనే చెప్పాడు నేను బ్రహ్మము అన్నాడు. రాక్షసుల అంతం జరగాలి, కలియుగం ప్రవేశించాలంటే ఆ రాక్షసుల అంతం జరగాలి కాబట్టి ఆయన నేను బ్రహ్మమనే పుట్టాడు. ఇప్పుడు ఇక్కడ కలియుగంలోని జ్ఞానులు ఎవరు మేము బ్రహ్మాలని పుట్టలేదు, వాళ్ళకి అది లేదు. వాళ్ళకి రాముడు వచ్చాడు, రాముడు కూడా అవతార పురుషుడే అన్నారు, ఆయన చెప్పాడా? చెప్పలేదు. కాబట్టి రాక్షసులు ఉన్నారు కదా. ఆయన బ్రహ్మత్వం విన్నాడా లేదా? బ్రహ్మం గురించి ఎందుకు? ఒక మానవుడిగా పుట్టినప్పుడు గురువుని ఆశ్రయించాలి అన్న ఒక ధర్మం మీకు చూపించడానికి ఆయన గురువు దగ్గర ఉపదేశం పొందాడు. ఈయన నేను బ్రహ్మమని పుట్టినా గురువు దగ్గరికి వెళ్ళాడు. అంటే గురు పరంపరకి ఎంతటి గొప్పతన ప్రాముఖ్యత ఇచ్చారో గ్రహించాలి మీరు. వెళ్ళలేదా? కృష్ణుడు కూడా వెళ్ళాడు కదా. ఎందుకు వెళ్ళాడు? ఆయన చెప్తూనే అన్నాడు నేను బ్రహ్మాన్ని అని. అన్ని చేసిన వాడికి ఇంకా మళ్ళీ ఏం చదువుకోవాలి అసలు? కానీ దానిని ఆయన నేను బ్రహ్మమైనా సరే, ఇక్కడ మానవుడిగా పుట్టాను, నేను బ్రహ్మమనే చెప్తున్నాను, కానీ ఒక పిల్లవాడిగా పుట్టాను కాబట్టి నేను చదువు అనేది గురువు దగ్గర మాత్రమే, గురువు నుంచి మాత్రమే గ్రహించాలన్నాడు. గురువు అన్నట్టు ఇంకా నేనేం బోధిస్తానయ్యా, నీకు సర్వము తెలుసుగా. ఆయన ఏం మాట్లాడలేదు, నన్ను స్వీకరించండి అన్నాడు. పనులు చేసి పెట్టలేదు వాళ్ళకి. బ్రహ్మమని కూర్చున్నాడా? అలాగే వేరే విద్యార్థులతో కూర్చొని చదువుకున్నాడు కదా. కాబట్టి ఉన్నారు బ్రహ్మము, ఎంతో మంది మనకి చూపించారు తరించడానికి, కానీ నమ్మడానికి మీకు ఎంత సమయం పట్టింది? సమయం పట్టిందా లేదా? అదే కలి ప్రభావం. నేను అంత తొందరగా నమ్మారా? ఆచరణ పెట్టడం సాధ్యమే. ఆ కాలంలోనే కృష్ణుడిని వ్యతిరేకించిన వాళ్ళు లేరా? అప్పుడు ఉన్నారు. కానీ ఆయన ఇహ పూర్తి రాక్షస సంహారం జరిగిపోవాలి, అది జరిగితే తప్ప కలి ప్రవేశించడానికి లేదు. రాక్షసత్వమే, కానీ ఆ రాక్షసత్వాలు వేరు, ఇక్కడ రాక్షసత్వాలు వేరు. ఇప్పుడు దానికి మించిన రాక్షసత్వాలు జరగట్లేదు, ఎన్నో ఉన్నాయి. మీకు చాలా తెలీదు దేశం గురించినవి, ఎన్నో భయంకరమైనవి జరిగాయి. అవి ముస్లిమ్స్ చేశారా, ఇంకోళ్ళు చేశారా, ఎవరు చేశారా, అందులో కూడా మంచి వాళ్ళే ఉన్నారు. ఇందులో ఒక మతం మంచిది, ఒక మతం చెడ్డది అనడానికి లేదు. మనుషులు అందరిలో ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. కొంత చెడ్డతనం ఒకరి వల్ల జరిగింది కాబట్టి దాన్ని చేశారు. అలా ఎంతో భయంకరమైనవి జరిగాయి. అది చదివితే అసలు ఇంత భయంకరమా లోకము అని. మీరేం చదివారు? చాలా భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. ఎన్నో అకృత్యాలు అసలు మీరు అవి నేనే తట్టుకోలేకపోయాను అసలు. నేను అదే నా చేత ఎందుకయ్యా ఇవన్నీ చదివినాయి, నా వల్ల కాదు. లేదు, కరెక్షన్ చేయాలి అంటే కరెక్ట్ అంటే అవన్నీ ఎందుకు మన చేత చదివించారు అంటే దానికి ఒక కారణం ఉంటుందా, ఇంకోటి ఉంటుందా? వెతికితే కారణం, వెతకపోతే. ఋషిపీఠంలో చేశాను కాబట్టి, అంటే ఏదో నేను ఉద్యోగం కాదు, ఇక వాళ్ళ కరెక్షన్లు చేశాను కాబట్టి అందులో వచ్చిన ఆర్టికల్స్
ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళ పరిచయాలతోటి ఆ ఆర్ఎస్ఎస్ వాళ్ళ దాంట్లో ఆ పుస్తకంలో చదివితే ఎంతటి భయంకరమైన, ఇప్పుడు మీకు అంతటి భయం అంటే ఎంత అనుగ్రహం ఉన్నది మీకు, మీ కుటుంబాలకి అంతటి అనుగ్రహం ఉన్నది. ఈరోజు అరాచకాలు జరుగుతున్నాయి, అంతటి అరాచకాలు లేకపోయినా జరుగుతూనే ఉన్నాయి. చాప కింద నీరులాగా ఎన్నో అకృత్యాలు ఈ రోజుకి జరుగుతున్నాయి. కానీ వాటితో వేటికి సంబంధం లేకుండా ఆ బ్రహ్మం మిమ్మల్ని ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఎక్కడ మన కుటుంబాలకు కానీ సభ్యులు ఎవరికన్నా అంత అకృత్యానికి మనకి జరిగిందా? ఎక్కడ అసలు. అదే బ్రహ్మసిద్ధి. ఎవరిని శిష్యులుగా తీసుకోవాలన్నప్పుడు వాళ్ళందరినీ రక్షించే బాధ్యత గురువు తీసుకుంటాడు కాబట్టి మీకు అది. కాబట్టి ఇప్పుడు మరి మీ చుట్టుపక్కల జరుగుతున్నాయా? కరోనా వచ్చింది అప్పుడు, మనం వచ్చేసాక వచ్చింది, కానీ మనం ఉన్నప్పుడు ఉందా అక్కడ కరోనా? వెంకీకల్లో అన్ని సందుల్లో అన్ని క్లోజ్ చేశారు కరోనా తోటి. మనకి ఎఫెక్ట్ ఇచ్చిందా? ఇంత గృహప్రవేశం చేసాం, కరోనా మనకి ఎవరికన్నా ఎవ్వరికి రాలేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బ్రాహ్మణులు కూడా వచ్చారు, ఎవ్వరికి అసలు కరోనా అన్నదే లేదు. ఇంకేనా? ఓకే కదా. స్వామి స్వప్నంలోను మనోరాజ్య కల్పన యందు ఏ దృశ్యం అనుభవించబడుచున్నదో అదంతా కూడా జాగ్రత్త వ్యవహారం యొక్క అనుష్ఠాన అనుభవములచే కలిగిన సంస్కారం వలన అనుభవించబడుచున్నదే గాని ఇంకేం కాదు కదా. అప్పుడు ఆయన చిరునవ్వుతో, రామచంద్ర, అయితే నా ప్రశ్నకు మొట్టమొదట సమాధానం చెప్పు. స్వప్నంలోను సంకల్పంలోను మనోరాజ్యంలోను ఏ ఏ పదార్థాలు అనుభవించబడుచున్నాయో అవి ఈ జగత్తులో ప్రసిద్ధమై కనిపించే పదార్థములేనా, అన్యమైనవా? అంటే మహర్షి, స్వప్నంలోను కల్పనాదులందు మనోరాజ్యంలోను ఏ ఏ పదార్థాలు భాషించుచున్నాయో అవన్నీ కూడా జగత్ ప్రసిద్ధములైన పదార్థములే స్వప్నంలో భాషిస్తున్నాయని నా అభిప్రాయం. ఓ అలాగా, సరే. ఒకవేళ నీవు చెప్పినట్లు జాగ్రత్త పదార్థములే స్వప్నంలో భాషిస్తున్నాయని అనుకుందాం. మరి రాత్రి స్వప్నంలో ఒక భవనం నేలమట్టం అయినట్లుగా కల వచ్చినప్పటికీ తెల్లవారి లేచేసరికి ఆ భవనం యథాతథంగానే ఎందుకుంది? అప్పుడు ఆయన అవును కదా అనుకున్నారు. మహాత్మా, మీరు చెప్పింది నిజమే. స్వప్నంలోను సంకల్పాదులందు ఏ జగత్తు భాషిస్తోందో అది ఈ జాగ్రత్త జగత్తు కాదు. బ్రహ్మమే అక్కడ స్వప్నంలోను సంకల్ప నగరంలోను ఆయా విధాలుగా పదార్థ రూపంగా భాషించుచున్నదగుచున్నదని మీ అభిప్రాయం నాకు అర్థమైంది స్వామి. ఆ బ్రహ్మము అపూర్వమైన జగత్తు వలె ఎందుకు భాషిస్తోందో చెప్పండి అన్నాడు. అర్థమైంది. సరే, ఎందుకు అలా చేస్తోంది అన్నాడు. మహర్షి చెప్పారు, జగత్తులో చిత్తముచే అనుభవించబడే పదార్థాలన్నీ కూడా కొన్ని పూర్వము అనుభవించబడినయో సందర్భపడియో ఉండట చేత అపూర్వములు కావు. ఇంతకుముందు లేవా? మనం కొత్తగా కట్టుకున్నాము అంటే అర్థం ఏదో అన్ని చేసి ఇటుకలు చేస్తేనే కదా వచ్చాయి. ఆ చెట్లు ఇంతకుముందు వేరే వాళ్ళు వాడి ఆ చెట్టు మళ్ళీ పెట్టి అలా వచ్చిందే కానీ ఇవాళ సరికొత్తగా పుట్టించారా? సరికొత్త ఇటుక వచ్చేసిందా? ఆ పదార్థం అక్కడ ఉందంటే అంతకుముందు ఎవరో వాడిందే కదా. కొత్త పదార్థమే వస్తే భూమి వాడికి ఎప్పటికో కిందకి వెళ్ళిపోయింది. ఎవడికి వాడు కొత్త ఇటుకలు తయారు చేసుకుంటే. కాబట్టి నువ్వు ఆడింది ఏది కూడా ఇప్పుడే జనించింది, అపూర్వం. అంటే పూర్వము లేనిది కాదు, ఉన్నాయి పూర్వం, ఇంకో రూపంలో ఉంటుంటాయి. అదే నువ్వు కూడా ఇంతకుముందు ఏదో ఉంటే కదా ఇక్కడికి ఇలా వచ్చావు మళ్ళీ. మరి కొన్ని పూర్వం అనుభవించబడకయే పరిచయం లేనివి అవటం చేత అపూర్వములై ఉంటున్నాయి. కొన్ని అనుభవించనివి అన్నారు. ఏదో రకరకాలుగా బంగారం కొత్తగా తీస్తున్నారు కదా గనుల్లోంచి. ఎందుకు ఎవరి బంగారం వాళ్ళ దగ్గరే ఉంది. బంగారు గనులు తవ్వుతున్నారు కదా, కాబట్టి బంగారం కొత్తది అనుకోవచ్చు కదా, నష్టమేం లేదు. బట్టలు కొత్తవే, కొంత కొత్తవి కొంత పాతవి కదా. పాతవి రీసైకిల్ చేస్తున్నారా? రీసైకిల్ చేసినవన్నీ ఇటు రావు కదా, ఏదో రకరకాలుగా ఉంటాయి. కాబట్టి ఏది కొత్తది అని అసలు అంత మనకి అవసరమా? అంత అనవసరంగా పాపం ఇది ఎంత సున్నితంగా ఉంటుంది మనకి.
దాన్ని ఎందుకంటే కష్టపెట్టుకోవటం? కొత్తవో పాతవో అన్ని నశించేవని తెలిసిన తర్వాత మళ్ళీ కొత్త పాత ఏమిటండి? వేసుకోవటం మానేస్తావా? ఏమండి రీసైకిల్ గుట్టలు అంటారా? అందుకని ఏమన్నారంటే అగ్నిలో శుద్ధం అయిపోతే అవి కొత్తవే అన్నారు. కాబట్టి మనం సర్దుకుంటాం. అంతేగాని సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కుంటారా? కొనుక్కోరు కదా. కాబట్టి ఎందుకు వచ్చిన గోళలు పూర్వముల అపూర్వముల అని? ఏదో చిన్నపిల్లాడు కాబట్టి ఇంతకుముందు అనుభవించినవే కదా అన్నాడు. అంటే అదే చెప్పాడు. అన్ని అంత ముందువే ఉండవు కదా, కొన్ని కొత్తగా ఉంటాయి. లేవా? ఏవో ఉన్నాయి కదా. అన్ని రీసైకిల్ పదార్థాలే వాడుతున్నారా? ఇప్పుడు మరి కూరలు కొత్తగానే కదా పుట్టించాం. మట్టి పాతదే, కూర కొత్తది. కానీ వాళ్ళు వాడేది కాదు కదా. ఆ? ఏదో వాడు గింజలు వేసి ఉంటాడు, ఏదో జరుగుంటుంది. మట్టి అయితే పాతదే, దాంట్లో మళ్ళీ ఏవో వేసేస్తే మట్టి బలం అవుతుంది, మళ్ళీ మనకు కూరలు కొత్త వస్తాయి. అది ఎందుకు వచ్చింది అనవసరంగా? అన్ని కూడా దృష్టి యొక్క ఆది అంతం మధ్యలలో ఏ ఆకారములుగా అభ్యసిస్తే ఆయా ఆకారాలుగానే భాషిస్తాయి. ఆలోచిస్తారా? అందుకని ఎవరు అట్లాంటివి ఆలోచించారు. అభ్యాసమును అనుసరించే అనుభవం ఇవన్నీ బ్రహ్మాకారమే అని బాగుగా అభ్యసిస్తే బ్రహ్మంగానే భాషిస్తాయి. ద్రష్ట యొక్క అభ్యాసమునకు వేరుగా ఈ జగత్తుకు అసలు ఏ ఆకారము లేదు. ఎవరికి ఏ ఆకారం ఎచ్చట అనుభవం అగుచున్నదో అది అట్టి సుదీర్ఘమైన అభ్యాసం చేతనే ఆ విధంగానే సిద్ధించి. యద్భావం తద్భావం. నువ్వు హాయ్ అంటే హాయ్, బాధ అంటే బాధ. ఇంక ఇంతకన్నా ఏమన్నా ఉంటాయి ఇక్కడ? మనం ఏదనుకుంటే అదే, మనం గొప్పవాళ్ళం. మహాత్మా, మీరు ఈ విధంగా బోధిస్తూ ఉండగా మీ పరమోత్కృష్టమైన బోధనా ప్రభావంచే బోధితుడను అగుచున్నాను. ఈ జాగ్రత్త జగత్తు కూడా పూర్వ అపూర్వముల కలయికచే స్వప్నం వలె మిజ్జగానే భాషిస్తోంది అనే విషయం నేను మరింత నిర్దిష్టంగా తెలుసుకున్నాను. కానీ గ్రహం పట్టిందా అన్నట్లుగా సంసార స్వప్నం అనే పిశాచం నన్ను ఇంకా బాధిస్తూనే ఉంది. సంసారం అంటే ఇంకా పెళ్లి కాల పాపం పిల్లాడికి. కానీ ఆ రాజకుమారుడు కదా, పోయి చూసొచ్చాడు కదా, కష్టాలు అవన్నీ కూడా ఎంతో మంది. ఇవన్నీ ఏమిటి, ఎందుకు అనేది ఇంకా వదలలేదన్నాడు. కాబట్టి సంసారాన్ని పాపం రాళ్ళవారే పిశాచం అన్నాడు. మరి మీరేమిటో ఇంకా సంసారాన్ని పట్టుకున్నారు. సంసారం అంటే విషయం అని నా ఉద్దేశం. అంతేగానే ఎవరిని అందరిని ఇల్లు వదిలేసి వచ్చేయమనే మిమ్మల్ని ఎవరు భరిస్తారండి బాబు? చాలా కష్టం. ఏదో అప్పుడప్పుడు అంటే ఏదో పోనీలే కదా అనుకుంటాం. రామచంద్ర, ఈ సంసార స్వప్నం అనే కార్యమునకు కారణం ఏమిటో మొట్టమొదట విచారణ చేయి. కారణం యొక్క నాశనము చే కార్యరూపముకు ఈ సంసార భ్రమ దానంతట అదే పోతుంది. కారణం తెలిస్తే ఇంకేముంది అసలు? ఏమన్నా ఉంది అక్కడ కారణం అంటే? ఏమన్నా ఉంది అంటే మీరు కోరుకున్నారా ఎవరినన్నా? మీరు ఏమంటారు? నేను కోరుకుంటే ఇంకా మంచిపోకుండా మంచి పిల్లల్ని కోరుకునేవంట అన్నరా? ఎందుకంటే ప్రతి వాళ్ళు అంటారు. అనని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఇంకా మంచి. ఎన్ని వ్రతాలు చేస్తే పుట్టేవరా, ఇప్పుడు ఇలా ఏడిపిస్తున్నావు అంటారా పిల్లల్ని? ఏదో ఒక సందర్భాల్లో అనకుండే ఉండరు, మనసులో అయినా అనుకునే ఉంటారు. అదే చెప్పాడు. కారణం తృప్తి లేదు మనసు. కాబట్టి అది ఉన్నంత కాలం ఎప్పుడూ ఏదో ఒకటే గోళం మొదలు. కాబట్టి అది తెలిసింది కదా, ఇంకా ఏది నా చేతుల్లో లేదని అసలైనది తెలిసింది. ఇంకా తెలిసాక నోరు మూసుకు కూర్చోటమే, సుమ్మ ఇరు. కాబట్టి రాముడు అన్నాడు, స్వప్న రూపంలో ఈ జగత్తు పదార్థాలకి కారణం చిత్తమే అని నాకు అనిపిస్తోంది అన్నాను వశిష్ఠుల వారు. కాబట్టి అనుభవం వచ్చిన సర్వ జగత్తు పదార్థములు చిత్తం యొక్క రూపములే కదా. అదే కదా చెప్పింది, మనస్సు. అందుచేత అసారమగు ఈ ప్రపంచము వాస్తవానికి ఆద్యంత రహితము నిర్వికారమగు బ్రహ్మమే. కాబట్టి మూలం తెలిసిన తర్వాత బ్రహ్మం అని తెలిసింది. ఏది నా చేతుల్లో లేదు. మనసులో ఉంటే పడుక జరిగిందా? అన్ని యద్భావం తద్భావం అవుతాయా? ఈ కొండ ఈ ఇల్లు నేను ఇలా ఎత్తి పట్టుకుంటానని రోజు అనుకుంటే మటుకు ఎత్తి పట్టుకోగలరా? ఏమండి మీరు యద్భావం తద్భావం అన్నారంటే సరే ఎత్తు అయితే
అలా జరగవు కదా. మీరేదో అనుకోగానే రోజు అనుకుంటే అవుతుంది అన్నారు కదా గురువు గారు అని. నాకు కిలో బంగారం ఎవరైనా గిఫ్ట్ ఇచ్చును అని రోజు భావం చేశారు అనుకోండి, కిలో బంగారం వచ్చేస్తుందా? ఇక్కడ యద్భావం తద్భావతి అంటే చెడే జరుగుతుందని అర్థం. మంచి ఎలాగో జరుగుతుందో అనుకోవటం ఎందుకు? మంచివాడు అనుకుంటాడు మంచి 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 జరగాలి మంచి జరగాలి, ఎందుకు అనుకోవటం? నీ మనసు బాగుంటే అన్ని మంచే. ఎవడైతే వ్యతిరేకంగా అంటే వాడికే యద్భావం తద్భావతి చెప్పారు. అనుకోరే అలా ఎందుకురే అనుకుంటావు, అదే జరుగుతుంది, మంచి అనుకో అన్నారు. అంటే మంచి అనుకుంటే అది మంచి జరుగుతుంది. మంచి మనసు ఉంది కాబట్టి నీకు అన్ని మంచిగానే ఉంటాయి అని అర్థం. మంచివాడు అనుకోకర్లే కదా. మంచివాడు ఏమన్నా అనుకోవాలా నాకు మంచి జరుగుతాకనా అంటాడా? వాడు అసలు అనుకోడు, ఎందుకంటే వాడికి అన్ని మంచే. వాడికి అన్ని మంచే కదా, వాడు ప్రత్యేకంగా ఎందుకు అనుకుంటాడు? అర్థమైంది? ఎప్పుడు యద్భావం తద్భావం అంటే ఏంట? చెడైతే అను తీర్చు జరిగి తీర్చు. ఇప్పటి వరకు మీరు మరి క్లారిటీ ఇవ్వాలి కదా. అందుకని ఏముందిలే ఈ ఇల్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటే పోతుంది అనుకుంటే, నేను ఎగరగలను అంటే ఎగురుతారా? టికెట్లు లేకుండా హైదరాబాద్ వెళ్తాను, ఎగురుకుంటూ వెళ్తాను, నేను ఎగరాలి అంటే ఎగరొచ్చు, ఎగరి ఇక్కడే పడవచ్చు. ఎందుకంటే కోరుకోవటంలో కూడా ఉండాలి కదా. కోరుకోవటంలో తేడా ఉంటే ఎగరాలి అన్నట్ట. తదాస్త అన్నాడు, ఎగిరాడు. తర్వాత ఏం చేయాలి? డబ్బును కింద పడ్డాడు. క్లారిటీ ఉండాలి ఎక్కడి వరకు ఎగరగలగాలి అనేది. లేదా ఎగిరే శక్తి నాకు ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుకోవాలి. అంతేగాని నేను ఎగరాలి స్వామి అన్నట్టు సరే అన్నాడు, మళ్ళీ అక్కడే పడ్డాడు. ఎక్కడ పడతాడు మరి? తర్వాత అడగలే కదా, దేవుడికి కూడా తెలుసు. అందుకే వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. తదాస్తు అన్నాడు, వెళ్ళిపోయాడు. ఇంకుండలే. వీడికి బుర్ర పని చేస్తుంది అప్పుడు మళ్ళీ. వాడికి బుర్ర పని చేసే క్షణంలో వెళ్ళిపోయాడు. అయిపోయిందా? ఇదేంటి స్వామి ఎలా చేసా? నువ్వు ఎగరాలన్నావు, ఎగిరేవుగా, ఇంకేమిటి అంటాడు. అందుకే అడగటంలో కూడా తెలివితేటలు ఉండాలి. ఆయన మీరు అలాంటి ఏమైనా విపరీతమైన కోరికలు కోరుకుంటుంటే ఆ బుద్ధిని అక్కడ కట్ చేస్తాడు ఆయన. అలాంటి విపరీతమైన కోరికలు తీరుస్తారండి? ఏం తీర్చారు. ఏం అవతలేదు. అప్పుడు ఏముంది, ఎవరైనా సరే అనేసుకుంటారు కదా. ఇప్పుడు మనం అనుకోవచ్చు కదా, అబ్బా టికెట్ల గోలు లేకుండా ఇంత వేలు ఖర్చులు లేకుండా నేను హైదరాబాద్ ఎదుర్కొంటే హైదరాబాద్ అప్పుడు ఎవడో టికెట్ కొనిస్తాడో హైదరాబాద్ పోతారు. అయిపోయింది. ఎగురుకుంటూనే వెళ్ళారు కదా ఆకాశంలో. అన్ని కోరికలో కూడా స్పష్టత ఉండాలి. భగవంతుడి పాప అర్థం కాదండి. అందుకని మనం క్లారిటీగా చెప్పాలి. నేను స్వయంగా నా చేతులు కాళ్ళతో ఎగురుకుంటూ ఇంత పొడుగు కోరుకోగలరా? మధ్యలో నిద్ర వస్తుంది కదా. ఆయన అప్పుడు వచ్చి తదాత వెళ్ళిపోతాడు, నిద్రపోతూ కూర్చుని నిద్రపోతారు ఈ లోపల. లేకపోతే కుంభకర్ణుడికి నిద్ర అని వాడు ఆ నిద్ర అనేసరి తదాస్తాన్ని ఆ సరస్వతి మాత మరి పలికించింది అన్నారు కదా, వెళ్ళిపోలేదు. పరమాత్మకు తెలివితేటలు మీలో ఉన్నది ఆయనే కదా. మీ లోపల ఉన్న గూడు పుట్టాని ఆయనకు తెలియపోతే కదా. అందుకని అది బయటికి రానియకుండా చూస్తాడు, ఒకటికొకటి వస్తుంది. అదే మరి మీకన్నా తెలియగలవాడు కదండి, ఉన్నదే ఆయన. తెలివితేటలు లేకపోతే మిమ్మల్ని ఆయన భరించొద్దు. ఇంతమందిని భరిస్తున్నాడంటే మరి ఆయనకి ఎన్ని తెలివితేటలు ఉండాలి. కాబట్టి యద్భావం తద్భావం అంటే తెలిసింది కదా. కావాలంటే ప్రాక్టీస్ చేయండి ఏదో ఒకటి. తెల్ల కావాలి జుట్టు, నల్ల కావాలి జుట్టు, నల్ల కావాలి తెల్ల అంటే ఏమంటాడు? రంగు సీసా తెచ్చిస్తారు. వెంట్రుకలు తీస్తే నల్ల పడదుగా, రంగు వేసుకోమని రంగు తెచ్చిస్తారు. నేను నల్ల కావాలన్నాడు, రంగు వేసిపోతాడు. అంతేగాని ఎప్పుడు నల్లగా ఉంటుందా? మా అమ్మమ్మకి 80 ఏళ్ళకి కూడా, ఆవిడ 82, 83 ఏళ్ళు, అప్పటికి కొంచెం నల్ల జుట్టు ఉండేది. ఆవిడకి ఇంత పొడుగుని ఉండేది. ఆవిడ మరి ఓపికగా కుంకుడుకాయలతో ఆవిడకి పోసేవాళ్ళు, మనకి పోసే ఆవిడ మెయింటైన్ చేసి ఇంత పొడుగున ఉండేది. నల్ల వెంట్రుకలు ఉండేవి అప్పటికి కూడా.
అది వాళ్ళ కెపాసిటీ. ఇప్పుడు మనకి అలా కావాలంటే మనకి జడేసుకోవడానికే బద్దకం అన్న తర్వాత పోతే పోయిందిలే అనుకుంటా. ఎంత వదిలితే అంత మంచిది కదా, దాన్ని చేయగల ఉంది కదా సామెత ఏంటి, వద్దా చెప్పతా, వద్దుట. ఎందుకు నీకెందుకు బాధ, మగవాళ్ళకు ఉండాలి కానీ నీకెందుకు బాధ, అదే జాగేశ్వర్ పోవాలి మళ్ళీ, బోడిగుండంత సుఖం లేదు, ఊరుకున్నంత ఉత్తమం లేదు కదా. ఊరుకుంటే ఏ గోలు ఉంది చెప్పండి, అవతల వాళ్ళు ఏదో అంటున్నారు అనుకోండి, మనం మౌనంగా ఉన్నాము, అప్పుడు ఏమవుతుందండి, వాళ్ళే వెళ్ళిపోతారు, గొడవ లేదు కదా, ఎంత హాయి. వాడు పెళ్ళానికి మాటలు రావని ఆసుపత్రికి తీసుకెళ్ళట ఆ సినిమాలో. ముందే చెప్తున్నా జాగ్రత్త, పెళ్ళానికి మాటలు వస్తే నీకు భరించలేవు అంటే, కాదు కాదు నా పెళ్ళాం మాటలు వినాలన్నాడు. అంటే ఏదో చేశాడు సినిమా కంటే దానికి మాటలు వచ్చాయి. తర్వాత మళ్ళీ పోయి నా చెవుల్లో సీసం పోయండి నాకు నేను భరించలేకపోతున్నాను దాని మాటలు అన్నాడు. లేకపోతే దానికి మాటలు వచ్చేటట్టు ఏం చేశారు, అది తీసేయండి తల్లి నాయన నేను భరించలేకపోతున్నాను దాని మాటలు. అది చిన్నప్పుడు కూడా గుర్తు తెచ్చి మొగుడిని ఫటాఫటా కొడుతుంది. మిమ్మల్ని కాదు కొట్టింది, వాడిని ఎవడో కొట్టాను, చిన్నప్పుడు వాడిని కొట్టలేకపోయాను అందుకని ఇప్పుడు కొట్టాను. సినిమాలో ఉంది కదా, ఏవో అలా గుర్తొస్తుంటాయి అప్పుడు, ఎందుకంటే అప్పుడు సినిమాలు బాగానే చూశాను. అలానే అన్ని సినిమాలు చూశాను అనుకోకండి, ఫైటింగ్ సినిమాలు చూడలేదు, జోక్గా నవ్వుగా ఉండేవే చూసేదాన్ని, అందుకని అవే గుర్తొస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా. కాబట్టి అనుభవం అవుతున్న సర్వ జగత్ పదార్థాలు చిత్తం యొక్క రూపాలు, అందుచేత అసారమగు ఈ ప్రపంచము వాస్తవానికి ఆద్యంతరహితము నిర్వికారమగు బ్రహ్మమే. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. అది కూడా చెప్పాం కదా, నేను బ్రహ్మం నేను బ్రహ్మం అంటే వేళ్ళు నొప్పులు పుడతాయి తప్ప ఏమీ లేదు. ఆచరణ అక్కడ ఉంటే సరిపోదు, ఆచరణలో ఉండాలి. కాబట్టి ఆచరణలో పెట్టుకుంటే ఆచరణ ఏమవుతుంది, ఫుడ్ కూడా పెట్టాడు ఎవడు మనకి, కూర్చున్నావుగా బ్రహ్మం పెడతాడులే నీకు అంటారు, అప్పుడు భలే ఉంటుంది కదా. చిత్తము చిత్రూపమే, దృశ్యము చిత్తరూపమే కనుక దృశ్యం చిత్రూపమే. అందుచే స్వప్నం జాగ్రత్త మొదలైనవి బ్రహ్మం కంటే భిన్నంగా కొంచెం కూడా లేవు. మహాత్మా ఈ జగత్తు బ్రహ్మము ఒకటేనని అంటున్నారు. అయితే అవయవియగు వృక్షము అవయవములకు కొమ్మలు ఒకటే గాను అయి వేరువేరుగాను అయి ఉన్నాయి కదా, అలాగే బ్రహ్మము జగత్తులు అవయవములలే ఏకభావంగాను వేరువేరుగా ఉన్నాయని అనుకోవచ్చా. జగత్తు యొక్క ఆది సమిష్టి చిత్తము, ఆ సమిష్టి చిత్తము చిత్తుకు అవయం వంటిది అయి ఉండవచ్చా అని అడిగాడు. అటువంటిది కల్పన సంభవించినదే కాదు, ఎందుచేతంటావా, జగత్తు ప్రారంభం నుండే లేనే లేదు, మొదలే లేనట్టు ఈ కల్పన మాత్ర జగత్తుకు బ్రహ్మంతో భేద అభేద సంబంధం గాని అవయవీ సంబంధం గాని ఏమాత్రం సంభవించదు. కాబట్టి జగత్తంతా కూడా శాంతము జన్మ జరావర్జితము అఖండముగు పరబ్రహ్మమే అయి ఉన్నది. కాబట్టి ఇది అది అది అని చెప్తే మళ్ళీ వేరు వేరు అయిపోలేదు, ఉన్నది ఒకటే అంటుంటే మళ్ళీ ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి, అన్ని వస్తే మళ్ళీ అంతమందిని భరించాలి కదా, అది ఎంత పెద్ద ప్రాబ్లం కదా ఆయనకి పాపం. సరే ఆఖరికి రాముల వారికి, ఓ మహాత్మా మహర్షి, ఇప్పుడు నాకు ఏమి అనిపిస్తోందంటే ఈ ద్రష్టత్వము భోక్తృత్వము భ్రాంతి మాత్రమే. అట్టి ద్రష్టత్వ భోక్తృత్వ సహితంగా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతం అనే భ్రమలు కాకతాళీయంగా అకస్మాత్తుగా పరబ్రహ్మమునందే స్థితి కలిగి ఉన్నాయి. అయితే బ్రహ్మమునకు వేరుగా ఈ జగత్తు అనబడేదంతా ఉండటానికే ఏ మాత్రము వీలు లేదు అని ఆయనకి పాపం ఇప్పటికి అర్థమైంది ఆయనకి. అందుకని పాపం ఆయన సంతోషించారు కదా. ఇంకా ఏం చేశాడో చూద్దాం ఆయన తర్వాత. తర్వాత అందరూ కూడా మీ అందరికి బాగా తెలిసిపోయింది అనుకోండి, ఇంకా సందేహం లేదు కదా. కాబట్టి ఆచరణలోనే, మరి ఇంకా ఎందుకు ఉంచుకున్నారో తెలీదు. సరే ఉంచుకున్న నాళ్ళు ఏమిటి చేయాల్సింది, ఖర్చు దగ్గర పెట్టుకోవడం. ఏ బంధాన్ని ఉంచుకున్నా తప్పదు, అది బంధమైనా వస్తువైనా ఏదైనా అంతే. కాబట్టి ఏం చేస్తారో మీ ఇష్టం.
మీ ప్రయాణాలు మీ ఇష్టం. మీ జీవ ప్రయాణము మీ ఇష్టమే. నేను వేరే ప్రయాణాల గురించి మాట్లాడలేదు, మీ జీవ ప్రయాణం గురించి మాట్లాడాను. అది మీ ఇష్టం. ఎటు తీసుకెళ్తే ఎటు మీరు డ్రైవ్ చేస్తే అటు శుభం. శివాయ గురవే నమః. 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 వశిష్ఠుల వారు చెప్తున్నారు, ప్రపంచంలో 3 విధములైన దృష్టులు ప్రసిద్ధములై ఉన్నాయి. భౌతిక దృష్టి, తార్కిక దృష్టి, తాత్విక దృష్టి. సరే, భౌతిక దృష్టి తెలుసు కదా, ఏమన్నా డౌట్ ఉందా? బ్రహ్మాండంగా ఉంది కదా. భౌతిక దృష్టి లేదు అయినా ఉంది కదా ఎంతో కొంత. భౌతికానికి కళ్ళజోడు అక్కర్లేదు, దృష్టికి కళ్ళజోడు కావాలా? బ్రహ్మాండమైనది. సరే, ఇక తార్కిక దృష్టి. సరే, ఇది ఏమో చిత్తం అనబడే అంటే అద్వైతంలోకి చెప్పారు కాబట్టి వాదించే బుద్ధల్లా జగత్ కార్యమునకు ఏ చిత్తము అంటే దృశ్యానుభవానికి ఏ చిత్తం అనబడే సూక్ష్మ సత్తా కారణ రూపంగా ఉన్నదో దానిని గమనించే దృష్టి తార్కిక దృష్టి అన్నారు. మామూలుగా తార్కికం అంటే మళ్ళీ వేరేగా అనుకుంటారు కదా, అలా లేదు అని. కాబట్టి ఇది అద్వైతంలో చెప్పబడింది కాబట్టి తార్కికంగా అంటే సూక్ష్మాన్ని గ్రహించటం అని అర్థం. ఇహ తాత్విక దృష్టి గురు బోధచే నేను నీవు దృశ్యము జగత్తు సర్వదా నిర్మలము అఖండము అప్రమేయము కాలాతీత సత్యమగు బ్రహ్మమే సర్వదా అయి ఉన్నదను ఆత్మ సాక్షాత్కార దృష్టి. దానికోసమే కదా ఇన్ని తిప్పలు. అసలు హాయిగా భౌతిక దృష్టిలో ఉన్నప్పుడు ఏం గోల లేదు కదండి. అవి అప్పుడు గోలల్లాగా అనిపించాయి మనకి, తెలిసిన తర్వాత అవురా గోల అనుకున్నారు, తెలియకముందు అన్నారా గోల అని. అంతటి ఆనందం అండి, రోజుకో అనుభవం, రోజుకో ఎక్స్పీరియన్స్. మసాలాలే మసాలా. ఎంత ఆనందంగా ఉండేది అసలు భౌతిక దృష్టి ఉన్నప్పుడు. అసలు మనలో టాలెంట్ అంతా ఇప్పుడు ఏమిటో టాలెంట్ లేకుండా అయిపోయింది కదా. బుద్ధిని ఉపయోగించుకోవద్దు అన్నారు కదా, బుద్ధి లేని వాడికే వస్తుంది అన్నారు. ఇప్పుడు ఎంత బుద్ధి అండి, ఎంత వివేకం అసలు. నేను చేశాను ఇప్పుడు ఏమిటో ఏది తెలివితేటలు చూపితే మరి రావణ మహర్షి సుమైరు అన్నాడు, చాలారు ఎన్ని తెలివితేటలు అన్నాడు. ఎన్ని తిప్పలు కదా. తాత్విక దృష్టిలో తిప్పలు ఎక్కువ. లేదమ్మా, అది భౌతిక దృష్టి బురద అని తెలిసిందమ్మా. ఏది భౌతిక దృష్టి బురద అని తెలిసిందా? అవునమ్మా. అయినా ఉన్నట్టుంది కదా, అంత బురద గురించుకున్నట్లేదే. మొదటిది రెండవ దృష్టి చేత, రెండవది మూడవ దృష్టి చేత నిరాకరించబడుతుంది. ఇంతవరకు నేను సారా అసార విచారులు ఉత్తమ దృష్టి యందు బహుసమర్థులు ప్రమాణ ప్రమేయముల తత్వాన్ని పరిశీలించిన వారు పండితులగు వారి కూడా వ్యాపార రూపమైన యౌక్తిక దృష్టిని అవలంబించి అనేక విశేషాలు చెప్పాను. అట్లాగే అధ్యాత్మ శాస్త్రముల శ్రవణ మనన నిధిధ్యాసచే సిద్ధించే పరతత్వమును, ఆ పరతత్వం యొక్క అపరోక్ష స్ఫురణము యొక్క చరమ సాక్షాత్కార వృత్తి యందు కనిపించే జీవన్ముక్తులలో ప్రసిద్ధమై ఉన్న తత్వదృష్టిని అనుసరించి కూడా అనేక విషయాలు చెప్పాను.
తత్వదృష్టిచే ఈ ద్రష్టలు దృష్టులు జీవులు త్రికాలములు చైతన్యాత్మ రూపమే అయి ఉన్నాయో వివరించారు. నిత్య అపరోక్ష బ్రహ్మాత్మైక్య వస్తు స్థితి వరకు ఈ జగత్తు ఏ విధంగా వస్తు రూపంగాను శూన్య రూపంగాని కాదో అన్ని వివరించి చెప్పాను. నీ ఆత్మరూపమే నీకు తదితర జగత్తుగా కనిపిస్తోంది అని గమనించటమే ఉపదేశ సారము. వేరే ఉందా నీ ఆత్మ కాగా? ఆవిడలో వేరే ఆత్మ ఉందా? లేదు కదా, అందరిలో ఉన్నది ఒకటే. అవునమ్మా, అందరిలో ఉన్నది అది ఒకటి. గమనిస్తే చాలు. అప్పుడు రాముల వారు చెప్పారు, అవును స్వామి, కాబట్టి ఈ జగత్తంతా కూడా పరమార్థభూతమగు బ్రహ్మం యొక్క వివర్తమే. ఇహ సదా స్వస్వరూపమై సర్వస్వరూపమై వెలియుచున్న బ్రహ్మము ఏ సమయమందు ఉదయించటం లేదు, అస్తమించటం లేదు. తార్కిక దృష్టిచే, తార్కిక దృష్టి అంటే కొంత ఏదో మన బుద్ధి ఉందని ఉండాలి కదా, అప్పుడప్పుడు ఎక్కడ ఉపయోగించాలి? వేరే వాటిలోకి వెళ్లకుండా బుద్ధిని ఉపయోగించాలి. అక్కడ కొంచెం బుద్ధి, ఆయన నా బుద్ధి అనకూడదు అక్కడ, ఆయన ఇచ్చిన స్ఫురణ. అంతేకాని నా బుద్ధి అంటే మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? బురద అందిగా. ఓ నువ్వు బురదేనా? ఓకే, బాగా పూసుకోండి. తార్కిక దృష్టిచే భ్రాంతియే ఇట్లు జగత్ రూపంగా భాషిస్తోంది అని తెలుసు. అనగా అవిద్య చేతనే ఈ దృశ్యము బ్రహ్మముగా కాకుండా అనేక విశేషములతో కూడిన జగత్తుగా అనిపించడం జరుగుతుంది. తత్వదృష్టితో చూస్తే ఆ భ్రాంతి కూడా లేదు, కేవలం బ్రహ్మసత్త మాత్రమే కను. ఇలా చప్పుడు అవుతాయి, అది బాగా. మీ చప్పుళ్లే నాకు డిస్టర్బెన్స్ అంటే నా చప్పుడు నాకెంత డిస్టర్బెన్స్. ఈ కదల్చలేని కదండి, ఇంత చప్పుడైతే కొంచెం కష్టం, బాగుండదు అసలు. అందులో ఇట్లా మెరుపులు అంటే కొంచెం పర్మిషన్ ఇచ్చావా? అప్పుడు వశిష్ఠుల వారు చెప్తున్నారు, కాబట్టి తత్వదృష్టితో చూస్తే భ్రాంతి కూడా లేదు, బ్రహ్మసత్తా మాత్రమే కలదు అని శ్రీరాముడు అన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు, అవును, చాలా చక్కగా చెప్పావు. బ్రహ్మము స్వయంగా తన యందు కాకతాళీయ న్యాయంచే ఏ రూపంగా భాషిస్తోందో అది ఏ జీవభూతమై స్వయంగా జగత్తు అనబాడు దాన్ని తెలుసుకుంటోంది. ఇవన్నీ తెలిసినవే కదా పాపం. రాముడు, మునీంద్ర, ఇదంతా చాలా ఆశ్చర్యంగానే ఉన్నది. అయితే బ్రహ్మము నిత్య ప్రకాశం కదా, త్రికాలములందు యథాతథము కదా. మరి మహాప్రళయంలోను సృష్టి ఇంకా ప్రారంభమే కానప్పుడు మోక్ష దశ యందు ఆకాశము ఈ భూమి ఇవన్నీ ఏవి ఉండవు కదా. మరి ఏవీ లేనప్పుడు అపరిచ్ఛిన్నమైన చిత్ ప్రకాశము ఎలా ప్రకాశిస్తుంది? ఎందుకంటే గోడ మొదలైన ఏమైనా వస్తువుల అవలంబనం ఉంటేనే దీపకాంతి ప్రకాశిస్తుంది కదా. అంటే ఏదో ఒకటి ఉండాలి కదా దీపకాంతి ప్రకాశించాలి. ఒట్టిగా దీపం పెట్టారనుకోండి, ఏది లేకుండా అక్కడ వరకే ఉంటుంది. ఏదైనా రిఫ్లెక్షన్ ఉంటే కదా ఎక్కువ ఉంటుంది. అదే చెప్పారు. అప్పుడు వశిష్ఠుల వారు అన్నారు, అవును, పరమాత్మ యొక్క వస్తు విషయరహిత ప్రకాశ స్వరూపం అత్యంత ఆశ్చర్యకరం. అయితే అది నీకు నీవే నీ విచారణ దృష్టితో దర్శించు. సూర్యుడు మొదలైన ప్రకాశ వస్తువులన్నిటినీ ప్రకాశింపజేసేది చిత్ ప్రకాశమే. కాబట్టి అది అంధకారమును కూడా ప్రకాశింపజేస్తుంది. అందుకే అది సర్వ ప్రకాశ్యకం. తమేవ భాంతం అనుభాతి సర్వం, తస్య భాష సర్వమిదం విభాతి. అంటే అదే ప్రకాశిస్తోంది, అదే ప్రకాశింప చేస్తోంది అని శృతులు ఈ విషయాన్ని చెప్పాయి కదా. సూర్యకాంతి గోడ యొక్క అపేక్ష లేకయే దాని యందు ప్రవేశిస్తోంది. అంతేగాని గోడ ఉండటం చేత సూర్యకాంతి జనిస్తోందా? పైగా గోడ అద్దాన్ని ప్రకాశింపచేసేది రెండు కూడా ఆత్మ ప్రకాశము చేతనే సిద్ధిస్తున్నాయి. అంటే ఇక్కడ గోడ అన్నది నువ్వు ఎలా అనగలుగుతున్నావు? నీలో బ్రహ్మ ఉండాలి, గోడలో బ్రహ్మం ఉండాలి, లేకపోతే అది గోడ నువ్వు అనగలవా? నువ్వు బ్రహ్మమైనా అక్కడ గోడ అనే వస్తువు, అది గోడ అని నీకు తెలియాలి కదా. చిన్నపిల్లాడికి తెలుసా వాడు గోడ అంటాడా? వాడికి తెలియదు. అంటే వాడిలో జ్ఞానం ఉండాలి. కాబట్టి జ్ఞానం ఉంటేనే అది ప్రకాశం అని తెలుస్తుంది. దీపం అలా పెట్టినప్పుడు ఈ ప్రకాశము అక్కడికి వెళ్ళింది అంటే దీనిలోనూ ఉండాలి, దానిలోనూ ఆత్మ ఉండాలి కదా. ఇది లేదా ప్రకాశిస్తుందా? ఆత్మ ఎక్కువైతే నిన్నట్లాగా అంటుకుంటుంది.
ఆత్మ ఎక్కువైంది, ఉండవలసినంత ఆత్మ లేదు. అవును, మరి ఎక్కువ అయితే ఏమవుతుంది? గోడ ఉండటం చేత సూర్యకాంతి జనించటం లేదు కదా. పైగా గోడ దానిని ప్రకాశింపచేసేది రెండు కూడా ఆత్మ ప్రకాశం చేతనే సిద్ధిస్తున్నాయి. అంతేకాదు, గోడను ఇంకా స్పృశించనప్పటికీ ఆకాశంలో కాంతి ఉన్నది కదా. అలాగే సృష్టి ఆదియందు, ప్రళయమునందు, మోక్షదశయందు వక్త శ్రోత స్వరూపముగు ఆత్మ విషయరహితమై ప్రకాశిస్తూనే ఉంది. అయితే దాని విషయరహిత స్వయం ప్రకాశకత్వం గురించి నేను చెప్పగలిగేది కాదు. ఆ విషయం స్వయంగా ఎవరికి వారే గమనించాలి, అనుభూతి పొందాలి కదా. చెప్పేది చెప్తూనే ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్తారు. మిగతాది అన్నం వండి పెట్టి కంచంలో పెడతారండి, నోట్లో పెడతారు, తర్వాత కదా. ఇంగాల్సిందేమేనమ్మా. అంతే కదా, నీ ఆకలి తీరాలంటే నువ్వు మింగాలి, తెలుసుకోవాలి కదా, మింగటం అనేది చేయాలి కదా. అది కూడా చేయనంటే పొట్ట కోసి పెట్టేయటమే, అప్పుడు ఆకలి తీస్తుందా? అందుకే చూడండి, లోపలికి లిక్విడ్స్ పంపిస్తారు కానీ సాలిడ్స్ పంపించరు. పంపిస్తారా? లోపల ఉన్నది లిక్విడే, లోపల సాలిడ్ లేదు కదా. మీరు సాలిడ్ గా తిన్నా లోపలికి వెళ్ళి అవ్వకపోతే కాస్త మంచినీళ్ళు పోస్తారు కదా పైనుంచి, గొంతుకు అడ్డం పడిందంటే అర్థం లిక్విడ్ తగ్గింది. అందుకని పైనుంచి కొన్ని నీళ్లు తాగితే కుడుక్కుని మింగుతారు కదా. అవునమ్మా. అది లోపల ఉన్నదంతా జలమే, అగ్నితత్వమే ఉంది. అట్లా లోపల నుంచి వచ్చిందంటే అసలు ఎక్కడో కాదు. కాబట్టి అదంతా కూడా ఎవరికి వాళ్ళే గమనించాలి. కనుక నీకు నీవే విషయరహిత అహంత్వం రహిత చిత్ప్రకాశమును నీకుగా దర్శించు. దాని గురించిన సూచన అంతా మన ఈ సంవాదం నందు లభిస్తోంది కదా. మళ్ళీ ఒకసారి ఏమేమి చెప్పారో రిప్లై చేసుకోవాలి. మీరు చేసిన పనుల గురించి మీరు రిప్లై చేసుకోరు, అన్ని మంచిగా చేశానంటారు కదా. ఇప్పుడు అంటలేదు, ఇంతకుముందు అనలే. ఒకవేళ నేను చేసిన అవతల వాడి వల్ల చేసా కానీ నా తప్పేం లేదు అనలేదు. నీ తప్ప ఎప్పుడు ఉండదు కదా. ఏం లేదండి, ఎప్పుడు పక్క వాళ్ళ మీద తోసేయటం అలవాటు అయిపోయింది కదా. నా తప్పేం లేదు, నేను చాలా గొప్పవాడిని, నా వల్ల కాబట్టి ఇలా జరిగింది, నా వల్ల ఈరోజు మీరు ఇలా ఉన్నారు అన్న అహంకారం ఉంటే నీవెవరు మేమెవరము. కాబట్టి ఇక అలాంటి ఆ అభిప్రాయాలు ఉంటే ఏమిటి తెలుస్తుంది? ఏమీ తెలియదు, అహంకారమే ఉంటుంది చక్కగా అందంగా. కాబట్టి నీకు నీవే విషయరహిత అహంత్వం రహిత చిత్ ప్రకాశంను దర్శించు, నీకుగా దర్శించు. కాబట్టి ఒకవేళ నీకు తెలియలేదు, ఇంకా ఏదైనా ఉందా అంటే మళ్ళీ వెనక్కి వెళితే బోధలో ఏముందో తెలుస్తుంది కదా. బోధలు మళ్ళీ మళ్ళీ వింటే కదా తెలుస్తుంది, లేకపోతే ఎలా తెలుస్తుంది? తెలీదు. మనకి మనం అర్థమైందంటే వైరాగ్యమే తెలియలేదు కదా. తెలుసు అనుకున్నారు, వైరాగ్యం తెలుసు, అభ్యాసం తెలుసు అన్నారు. ఏం తెలిసింది మొత్తానికి? అర్థం కాలేదన్న విషయం తెలుసు. అర్థమైంది అనుకున్నాను, ఎక్స్ప్లెయిన్ చేయమనగానే అప్పుడు అసలుది తెలుసు, అర్థం కాలేదన్నది విషయం అర్థం. వైరాగ్యం అంటే తెలిసి ఏముంది, వైరాగ్యం అంటే ఇష్టం లేదు, ఏదేదో చెప్పారు కదా కథలు, మరి అది వైరాగ్యమా? మీరు అనుకున్న వైరాగ్యం శ్మశాన వైరాగ్యం లాంటివి. మీ వైరాగ్యాలు అనేవే కదా, లేకపోతే సిద్ధించదు ఈ పాటికి. ఇంకా ఎక్కడ లోపం ఉందంటే అన్ని శ్మశాన వైరాగ్యాలే. పూర్తి వైరాగ్య నిషేధం వచ్చిందా? ఏంటి కారణం? అభ్యాసం లేదు. దిద్దితే కదా సరిగ్గా రాస్తావు, సరిగ్గా రాస్తావు. లేకపోతే రివర్స్ రాస్తారు చూడు పిల్లలు, నేర్పించినా సరే వాడు రివర్స్ రాస్తారు. కొంతమంది పిల్లలు కొన్ని అక్షరాలు
పి అంటే ఇట్లా రాస్తాడు వాడు. ఎందుకు అనేది అంటే మనకు తెలియదు, అంటే వాడు అలా రాస్తాడు. వాడి అందులో ఏముంది ఏం తెలుస్తుంది? అదే గురువు కూడా అర్థం కాదు, వీళ్ళు ఏమర్థమైంది అంటున్నారో అర్థం కాదు. అన్ని తెలుసు అంటారు, ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఏం తెలియదు. బోధ చేస్తారు, అన్నిటికీ తలగా ఇప్పేస్తారు, నమ్ముతారు. అర్థమైందంటే ఓ బ్రహ్మాండంగా ఏం లేవు, బాహ్య జగత్తు లేదు ఇప్పుడు, ఉన్నది బ్రహ్మమే. అవునండి, బ్రహ్మమే. అన్ని చెప్తారు. మళ్ళీ ఏదన్నా కొంచెం రాగానే లేదా ఒక్కటే ఉందండి, ఈ వేలు మూసుకోదు, ఒక్కటే. ఇది పోతే ఇది తెరుచుకుంటుంది, ఇది పోతే మళ్ళీ ఇంకొకటి వస్తుంది కదా. ఇవి అలవాట్లు లేవు కాబట్టి తీసే అలవాట్లు ఎప్పుడు ఇదే వస్తుంది ఒకటని. ఏం చేస్తాం మరి, ఇప్పుడు ఇది రాదు కదా ఇలాగా, అది దాన్ని ఇలా పట్టుకోవాలి, ఇలా పట్టుకుంటే దీన్ని ఇలా ముయ్యాలి, కుదరదు కదా, అలవాట్లేదు మనకి. ఇవన్నీ చూపిస్తే 5 చూపించారు, కానీ అలా అంటే అలవాట్లేదు కదా, ఒకటే ఉంది. అది కోరికైనా బాధ అయినా ఒకటే. ఇది తీరితే అసలు ఇంకా సిద్ధేనండి. మీరు ఇది తీర్చండి, ఈ బాధ ఇగో నేను ఇంతే, ఇది తీరిపోతుంది. సరేరా అంటాడు, ఎక్కమని మళ్ళీ. ఇదేమిట్రా అంటే, అదే గురువు గారు నాకు తెలియలేదు, ఇంకోటి మిగిలిపోయింది అక్కడ లోపల. ఎలా ఏమవుతాయి? ఎన్ని ఒకట్లు, ఒకట్ల ఎన్ని అవుతాయండి? ఎంత విలువ ఒకట్లకి? అందుచేత రామచంద్ర, ఈ ద్రష్ట దర్శన దృశ్యములు అనబడే త్రిపుటి కొంచెం కూడా వాస్తవానికి లేదు. సృష్టి ఆది యందు చిత్ ప్రకాశమే స్వయంగా ప్రకాశించున్నదిగా, ప్రకాశింప చేసేదిగా అగుచున్నది. దృష్టాంతానికి స్వప్న చైతన్యమే స్వప్నంలో స్వప్న ద్రష్ట, స్వప్న దర్శనము, స్వప్న దృశ్యము అగుచుండటం ప్రతి జీవునికి అనుభవైక వేద్యమే కదా. అట్లాగే ఇక్కడ కూడా ఒకే చైతన్యము ద్రష్ట దృశ్యములుగా కూడా ప్రకాశిస్తోంది. ఈ విధంగా ప్రకాశింప చేసేది, ప్రకాశించున్నది, ప్రకాశము మూడు కూడా చిత్ ప్రకాశమే, అంటే ఆత్మయే, బ్రహ్మమే. ఇక సృష్టి ఆది యందు ద్రష్ట దర్శనము దృశ్యము అనే 3 రూపాలుగా అయి సృష్టి వలె భాషిస్తోంది సుమా. ఈ విధంగా ప్రకాశమానమై జగత్తు దృశ్యం రూపంగా ప్రకాశించటం అనేది ఆ చైతన్యం యొక్క మాయాశక్తి ప్రధానమగు స్వభావమే. కాబట్టి మీరు కాదా, ఒట్టిగా అలా అంటాడు ఆయన, మళ్ళీ మీకే బుద్ధి లేదా అంటున్నాడా లేదా? అన్నిటికీ మునుముందే తత్స్వరూపమై ఉన్న చిత్ప్రకాశమే దృశ్య రూపంగా కనబడటం స్వప్నంలోను సంకల్ప నగరంలోను అందరికీ అనుభూతమగుచున్న విషయమే కదా. ఆద్యంతరహితమైనట్టి చిదాకాశమే చిదాకాశమున దృశ్య రూపంగా భాషిస్తోంది. చిదాకాశం యొక్క సృష్టి రూపంగా భాషించే చమత్కారమే ఈ సృష్టి యొక్క స్వరూపం. ఈ జగత్తు అజ్ఞానులకు ఆశ్చర్యంగా కనిపించవచ్చుగాక, శుద్ధ జ్ఞానులమగు మాకు ఆశ్చర్యం ఏమీ లేదు. మాకు ఇదంతా బ్రహ్మం యొక్క స్వభావమేగా కనబడుతుంది. మాకు ఎప్పుడైనా కాకతాళీయంగా త్రిపుటి జ్ఞానం ద్రష్ట దర్శనము దృశ్యం వేరువేరుగా స్ఫురించినప్పటికీ మా యొక్క తత్వ అనుసంధానం చేత ఆ త్రిపుటి వెనువెంటనే మటుమాయమైపోతుంది. అనిపిస్తూ ఉంటుంది కదా మీ అందరికీ కూడా, పెద్ద తేడా ఏం లేదు కదా అని. మీరు అనుకున్నా మళ్ళీ వెంటనే మీకు మాయ వచ్చేసిందా? కాదండి, ఏదో ఉంది కాబట్టి ఆయన తనకు అన్వయించుకుని చెప్పారు. ఇంకా త్రిపుటి ఎందుకు ఉంటుంది, వేరేగా ఉంటుందా? మాటల్లో మేము చెప్పినా వాడు అలా అన్నాడు వీడు ఇలా అన్నాడు అంటే నిజంగా అంతటి ఉందా ఇక్కడ? అంతటి ఉంటే కోపావేశాలు రావండి, సామరస్యం ఉంటుందా? మీకేం ధైర్యం చెబుతారు? ధైర్యం చెప్పాలంటే ముందు తనలో ధైర్యం ఉంటే కదా మీకు ధైర్యం ఇస్తాడు.
అంటే తన ఆచరణలో పెట్టకపోతే మీకు ఎలా చెప్తారు ఏది ఆచరణలో పెట్టాలో? కాబట్టి చెప్పరు. మీకు అలా అనిపించవచ్చుగాక. అందుచేత సృష్టికి పూర్వం త్రిపుటి లేదు, ప్రకాశ్యము లేదు, ప్రకాశ్యకము లేదు. ఆ తరువాత మిథ్యా జ్ఞానవశం చేతనే పరమాత్మ యందు ఈ జగత్తు ఉదయించింది దృష్టి దోషముచే. అక్కడ ఉన్న మోడు అంటే ఎండిపోయిన వృక్షము అయినప్పటికీ పసిపిల్లవానికి చీకట్లో ఎవరో మనిషి ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా. అలా నాకు నేను నీవు దృశ్యములతో కూడిన జగత్తు భ్రమచే అనిపిస్తోంది అని తత్వజ్ఞులు అనుసంధానం చేస్తారు. అదే తత్వ అనుసంధానం. వాళ్ళకేం బాధ లేదు. బాధ అంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏం గ్రహించటం లేదని అర్థం. వాళ్ళు ఏది గ్రహించరు, మీరు చెప్పినా గ్రహించరు, వాళ్ళదైనా వాళ్ళు గ్రహించరు. ఎలా జరగాలో అలా జరుగుతుంది. వాళ్ళ కోపం రాదా అంటే వస్తుంది, కాకపోతే భూత భవిష్యత్తులు లేవు వాటికి. అక్కడ వరకే ఉంటుంది కదా. అంతే తప్ప దాన్ని క్యారీ ఆన్ చేస్తే మీలో ఎవరైనా ఉండేవాళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళ? సందేహం ఏమన్నా? కాబట్టి ఇక్కడ తత్వం అర్థమైంది కదా. అర్థమైందమ్మా. ఆత్మయందు ద్వైతం యొక్క భాసనము వాస్తవానికి లేనే లేదు. మరి ఈ ద్వైతము చిత్తమునందు మాత్రమే భాషించటం జరుగుతుంది. సృష్టి ఆదియందు ఈ ప్రకాశించబడే జగత్తు లేదు, అంటే ప్రకాశ్యకమగు జగత్తు లేదు. కానీ చిదాత్మ మాత్రం ఆవశ్యం ఉన్నది. అది ఎక్కడికి బోల, అది వెళ్ళిపోతే ఇంకా జగత్తు ఏముంది? జగత్తు అంటే నువ్వు అనుకుంటున్న జగత్తు ఉన్నప్పుడు ఉంది, నువ్వు అనుకుంటున్న జగత్తు లేదు అన్నప్పుడు కూడా ఆత్మ ఉన్నది. నువ్వు లేవు కాబట్టి అది లేదు అనడానికి ఉందా? నేను లేకపోతే ఎవరు ఏం తినడానికి వీల్లేదంటే ఒక చిన్నప్పుడు ఒక కథ చదివాను, అంటే అలా గుర్తొస్తాయి చందమామ కథ. ఒకడు షాపు వాడిది, ఒక రెండు చేతులు కుంటివాడు కాదు, రెండు చేతులు లేని వాడిని పనికి పెట్టుకున్నాడు. వాడైతే ఏమి ఇది చేయకుండా ఉంటాడు, చేతులు ఉన్న వాడైతే ఏదన్నా వీడు లేనప్పుడు మోసం చేస్తాడేమో అని వాడు ఉద్దేశం. అందుకని రెండు చేతులు లేని వాడిని పెట్టుకున్నాడు. అయితే ఒకసారి అక్కడ ఏదో నువ్వులు బయట ఆరబోసారు. వీడు ఏదో పని మీద వెళ్ళవలసి వచ్చింది యజమాని. వాడికి చెప్పాడు, ఒరే నేను లేనని నువ్వులు తింటావేమో, జాగ్రత్త, తినమాకు నువ్వు, నేను వచ్చాక చూస్తా. అంటే వీడు అంటాడు, అయ్యో నేను ఎలా తింటాను, నాకు చేతులు లేవు కదా అన్నాడు. ఏముంది, చేతులు ఇలా తడి చేసి ఇలా నొక్కి ఇలా తినచ్చు కదా అని వీడు సహాయం అనగానే వాడికి ఐడియా వచ్చింది. అప్పటి వరకు వాడికి ఐడియా లేదు. వాడు అటుపోగానే వీడు ఆ పని చేశాడు. అలా చందమామలో చిన్న చిన్న కథలు ఉండేవి. అలా కొన్ని గుర్తుంటాయి ఎప్పుడన్నా. అంటే అసలు ఆ వంట చేసి వాడికి ఎందుకు చెప్పటం, వాడు శుభ్రంగా అది ఆంచుకొని తినేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ అర్థమైంది కదా ఏంటో, ఉపయోగిస్తే ఏదైనా చేయొచ్చు. చేతులు కాళ్ళు లేవో అనుకోవటం ఎందుకు? మనం లేవు అనుకుంటే చేయటం మానేస్తారా? కాబట్టి చిదాత్మ మాత్రం అవశ్యం ఉన్నది. ఆత్మ ఉంది కదా, లేకపోతే వాడు ఎలా చేస్తాడు? చేతులు లేని వాడు చేయగలడా? ఆత్మ ఉన్నది కాబట్టి అవతల ఆత్మ ఇచ్చింది, ఐడియా ఇచ్చింది. ఒక ఐడియా జీవితాన్ని మార్చింది కదా, అది వీడి జీవితాన్ని కూడా మార్చింది. కానీ చిదాత్మ మాత్రం అవశ్యం ఉన్నది. చిదాత్మ ద్వైతంగా భాషించటానికి బాహ్యమైన హేతువు అంటే కారణం లేదు కనుక చిదాత్మయే ద్వైత రూపంగా భాషిస్తోంది. కాబట్టి ఈ జగత్తంతా కూడా చిదాకాశ రూపమే. అలా కాకుండా శుద్ధ చైతన్యమున సృష్టి ఆది యందు ఏ కారణం చేత జగత్తు ఉత్పన్నం కాగలదో చెప్పు. ఎప్పుడైతే ఎవరైనా సరే పవిత్రమైన ఆత్మ దృష్టితో పదార్థముల యొక్క అభావము సముపార్జించుకుంటారో వారికి చైతన్యమే జగదాకారంగా భాషిస్తుంది అన్నది ఆ క్షణంలోనే వారికి సుస్పష్టం.
అంటే ఏం చెప్పాడు ఇక్కడ? పవిత్రమైన పాజిటివ్ థింకింగ్. ఎప్పుడు చూసినా ఇంకోటి ఆలోచించారు అనుకోండి, మంచి ఎలా కనపడుతుందండి? ఏది కనపడదు. కాబట్టి పవిత్రమైన ఆత్మ దృష్టి. ఎందుకు పాజిటివ్ అన్నాను? ఆత్మకి ఎప్పుడు కూడా పాజిటివ్ ఉంటుంది. అది ఎప్పుడన్నా నిన్ను తిట్టిందా? నిన్ను తిట్టుకుంటావా? శ్మశాన వైరాగ్యంగా తిట్టుకుంటావు, లేకపోతే తిరిగి గుజు తిట్టుకుంటావా? ఎందుకు తిట్టుకుంటారు మిమ్మల్ని మీరు? ఓవర్ యాక్షన్ లో తిట్టుకుంటారు కదా. అదంతా ఓవర్ యాక్షన్ కాదు. పవిత్రమైన ఆత్మ తిట్టుకుంటుందా? తిట్టుకోదు. అది తిట్టుకోదు, మిమ్మల్ని తిట్టదు. కాబట్టి మీరు పవిత్రంగా ఉంటే ఎవరిని తిట్టక్కర్లే. అది ఎప్పుడు పవిత్రమే కాదు. మీరు తిట్టకపోతే అది పవిత్రం పెట్టిపోతే ఆవిడ. కాబట్టి మీరు ఎప్పుడైతే పవిత్రంగా ఉంటారో మళ్ళీ అదే సమాధానం. ఆత్మ ఎప్పుడు పవిత్రమే. ఆ మీరు పవిత్రంగా ఉంటే చెప్పు. అది పవిత్రంగా ఉంటే, మనం పవిత్రంగా ఉంటే, నువ్వు ఆత్మ పవిత్రంగా ఉంటుందా అంటున్నావు. నువ్వు పవిత్రంగా ఉంటేనే ఆత్మ పవిత్రమా? మరి అదేగా చెప్తున్నావు. ఏం సమాధానం? నువ్వు పవిత్రంగా ఉంటే ఏమవుతుంది? అసలు అక్కడే చెప్పేశాను నేను, ఫస్టే చెప్పాడు. చైతన్యమే జగదాకారంగా భాషిస్తుందని, క్షణాల్లో కుదురుతుందని ఆన్సర్ కూడా నేను చెప్పా. అయినా సరే మళ్ళీ ఆత్మ పవిత్రముగా ఉండును అన్నారు. ఆత్మ ఎప్పుడు పవిత్రమే. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఆ పవిత్రమైన ఆత్మ దృష్టి మీరు కలిగి ఉంటారో, అంటే మీలో కూడా ఆ పవిత్రత ఉన్నప్పుడే కదా, లోపల చెత్తా చెదారం లేనప్పుడే కదా పవిత్రంగా ఉండగలుగుతారు. ఆత్మ ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆత్మకు అసలు మీవేమి అంటలేదు, అది సాక్షి. ఆత్మ ఎప్పుడు అలాగే ఉంది. ఎప్పుడైతే మీరు అభేద దృష్టితో ఉంటారో, అంటే ఆత్మ దృష్టితో ఉంటారో, అప్పుడు ఇంకా వేరేది ఎక్కడుంది? ఆ అందుకనే క్షణమే అన్నాడు. అనున్నది క్షణంలో సుస్పష్టం అయిపోతుంది. అదే ఆత్మ సాక్షాత్కారం అన్నారు. వేరే సాక్షాత్ అదే మోక్షము, అదే జీవ బ్రహ్మైక్యం. మరి అది చెప్పడం అందుకే ఇంతసేపు ఇది చేశా. ఒకటే దాని మీద ఉండాలి. ఇది అంతేనండి అని అనాలి. అంతేగాని నిమిషానికి మాట మారిస్తే ఎలాగా? అప్పుడు పవిత్ర దృష్టి అయింది అది. అవునమ్మా. ఆత్మ పవిత్రమేనా కదా? ఎక్కడైంది? అవ్వలేదు ఇప్పుడు. ఆత్మ పవిత్రత పొందలేదు కదా ఇంకా. మరి ఎందుకు లేట్ అయింది ఆన్సర్? ఎందుకు లేట్ అయింది ఆన్సర్? ఎందుకు లేట్ అయింది? వెంటనే ఎందుకు చెప్పట్లేదు? అంత ఇందాక నుంచి నేను చెప్తున్నాను, ఆత్మ ఎప్పుడు పవిత్రమే. మళ్ళీ ఆత్మ పవిత్రం అవ్వలేదు కదా అంటే మళ్ళీ ఆలోచిస్తారే. ఆత్మస్వరూపులా భూతాత్మ స్వరూపులా? ఆత్మస్వరూపులమేనమ్మా. ఆత్మస్వరూపులు అన్నప్పుడు ఆత్మ పవిత్రమే కదా, అవ్వలేదు కదా ఇంకా. ఆత్మ పవిత్రం కాదు. ఆత్మని ఈ దేహాత్మ భావంతో డౌట్ లేదు ఉండటంతో కదా. ఆత్మ ప్రకాశించట్లేదు. 2 సార్లు అడిగిన ఆత్మ పవిత్రం. నా వాసనలు నీ వాసనలు ఇవన్నీ అవసరమా అసలు? ఇంది అక్కడ ప్రశ్నలో లేదమ్మా. సో అందరి ఆత్మలు ఎట్లా ఉన్నాయి? మీరు పవిత్రంగానే ఉన్నాయమ్మా. మీరు ఇప్పుడు ఆత్మలు ఎట్లా ఉన్నాయంటే, నేను కూడా పవిత్రంగా ఉన్నారని చెప్పకుండా ఆత్మలే పవిత్రంగా ఉన్నాయి అంటున్నారు. మీరు పవిత్రంగా లేరా? నేను పవిత్రమే అమ్మా. ఉన్నానమ్మా. అదేంటి పక్కన? అదేంటి 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 అదేంటంటే ఏదమ్మా? అదేంటి అని అడిగా నేను. అది కళ్ళజోడ. మరి కళ్ళజోడబ్బా, కళ్ళజోడు అంటారే.
ఇంకా పవిత్రులు అవ్వలా. ఏంటి అంటే బ్రహ్మమని చెప్పాలి, అంతేగాని అసలు అబద్ధం చెబుతారా? అది కళ్ళజోడ. చూసారా, అసత్యం చెప్పారా? పవిత్రంగా ఉన్నట్ట. నేను ఆత్మను అడగలే, మీ పవిత్రత అడిగా. పవిత్రంగా ఉంటే ఆత్మ భాషిస్తుందని చెప్తున్నప్పుడు అదేంటి అంటే బ్రహ్మమని టక్కుని చెప్పాలి. అవును, కనపడుతుంది. అలా ఎందుకు కనపడుతుంది? మీలో ఆత్మ ఉండటం వల్ల. అది ఎప్పుడు కనపడింది? మీలో ఆత్మ ఉన్నప్పుడే కదా. అది కూడా ఆత్మలో ఉండబట్టే కదా కనపడింది. అయినా అబద్ధం చెప్పారు కదా కళ్ళజోడని. అది కళ్ళజోడు డబ్బా కదా. కళ్ళజోడు డబ్బా రెండు ఒకటే ఎలా అవుతాయి? అవుతాయా? కావు కావు. దానికి మాటలు రావు. ఎట్లా అవుతుంది? అయితే కళ్ళజోడు ఆ డబ్బా పెట్టుకో. నా కళ్ళజోడు డబ్బా ఎక్కడ ఉందంటావా? కళ్ళజోడు నీ దగ్గర ఉంది. అప్పుడే కళ్ళజోడు డబ్బా కనపడితే కళ్ళజోడు బాక్స్ ఎక్కడుందని ఎత్తుకుతావా, కళ్ళజోడు ఎక్కడుందని ఎత్తుకుతావా? అంటే అప్పుడు ఏమని అడుగుతావు? ఎక్కడుంది బాక్స్ అంటావా, కళ్ళజోడు ఎక్కడుంది అంటావా? మరి రెండు ఒకటి ఎలా అవుతాయి? రెండు ఒకటి ఎలా అవుతాయి? కళ్ళజోడు బాక్స్ ఒకటే అంటున్నావు కదా నువ్వు. అన్నావా లేదా? అన్నావా? ఒకటి ఎలా అవుతాయి? నువ్వు ఆత్మ ఒకటే ఎప్పుడయ్యారమ్మా? దేహం కనబడుతుంది కదా. దేహ బుద్ధి ఉన్నంత కాలం నువ్వు ఆత్మ ఒకటే. నువ్వు ఒకటే అయితే ఆ రెండు వేరు వేరు వాటిని ఒకటే ఎలా అంటావు? వాటికి పేర్లు పెట్టాం కదా. మీ ఇద్దరు ఆత్మలు ఒకటే అని, మీ ఇద్దరం ఒకటే అని అతుక్కుని కూర్చుంటారా? ఒకళ్ళే అన్నం తింటారా? ఒకళ్ళే అన్నం తింటారా? తినట్లే కదా. నువ్వు ఆత్మ ఒకటేనా? ఆత్మని ఏమైనా స్నానం పోస్తున్నావు రోజు కూర్చుని? దేహానికే కదా, బాహ్యంగా కనపడే అవునండి. దానికే కదా. ఏదైనా శుచి శుభ్రత గాని, పేరు గాని, ఊరు గాని ఆత్మకు ఉన్నాయా? లేవు కదా. మరి లేదు ఒకటి ఎలా లేదా? అనగలుగుతావు? ఒకటిగా నువ్వు దాన్ని దృష్టితో చూడాలి అంతే. ఒకటి అయ్యిందా? దేహం నశించేది ఎప్పుడు పొరపాటు రాదు. అందుకే అన్నిసార్లు అడుగుతాను, అదేం జోక్ కాదు. నవ్వుతూ అడుగుతాను అంతే. ఎందుకంటే ఆత్మ అనేది ఆనందంది కాబట్టి నవ్వుతూ అడుగుతాను, సీరియస్ గా అడగకుండా. సీరియస్ గా అడిగితే ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు కదా. చిన్నప్పుడు మా నాన్న గట్టిగా అడిగితే ఉన్న వాటర్ స్పెల్లింగ్ అన్నారు అనుకో, ఏంటి వాటర్ స్పెల్లింగ్ అన్నారు అనుకో, WHATకి WHET చెప్పేసేవాడు. అంటే ఆ భయానికి తప్పు వచ్చేస్తుంది. అందుకే నేను భయపెట్టి అడగట్లేదు. ఎలా అవుతుంది? కనపడే బాహ్యమైన దేహం ఇది నశిస్తుంది, ఆత్మ నశిస్తుందా? నశించదు. కాబట్టి దేహ భ్రాంతి లేకుండా ఉండటమే ఆత్మ దృష్టి, పవిత్ర దృష్టి. అర్థమవుతుందా? నేనేం ఒట్టిగా సరదాగా టైం పాస్ చేయటం లేదు. మీ మాటల్లోంచి మీ ఆ ఉన్నవి తీసేయకపోతే మీరు అదే భావంతో ఉంటే ఎట్లా? కాబట్టి రెండు ఒకటే ఎలా అవుతాయి? బాక్స్ పట్టుకు తిరగవు కదా. బాక్స్ లోంచి అద్దాలు కనపడతాయా? మరి ఒకటేలా? నువ్వు ఆత్మ ఒకటని ఎలా అంటావు? అసలు అనడానికి లేదు. నువ్వు ఆత్మ ఒకటంటే అవి నీలో ఉన్నాయి. ఆత్మ విడిగా లేదు, అందులో రెండు విడివిడిగా ఉన్నాయి. ఉన్నాయా లేదా? రెండు విడివిడిగా. కానీ ఆత్మ నీలో విడిగా ఉందా? లేదు కదా. ఆత్మ లేకపోతే లేదమ్మా. అసలు లేనే లేను. అంటే నేనంటే కాబట్టి దేహం ఇక్కడ దీంతో ఒకటన్న భావం, అక్కడ ఒకటి భావం ఎలా అవుతుందారనా? అవ్వదు కదా. కళ్ళజోడు బాక్స్ లేకపోయినా కళ్ళజోడు ఉంటుంది, అవునా? కళ్ళజోడు అవును. లేకపోయినా బాక్స్ ఉంది. ఇంట్లో లేవు. కళ్ళజోడు పడేది అది పారేస్తాం కానీ బాక్స్ పారేస్తావా? ఏదో పక్క వస్తుందని ఉంచుతారు, ఎందుకు పనికిరాదు అది. అయినా సరే దాచుకుంటారు. ఇప్పుడు 4 బాక్సులు ఉంటాయి ఇట్లా. దేనికి పనికి వస్తుందో తెలియదు. ఉండని ఉండని. అమ్మాయి అర్థమైందా కంటక్షోభ? అర్థమైందమ్మా. కాబట్టి ఇప్పుడు అర్థమైందా అరుణ అర్థం. నీకు బాగా? కాబట్టి నువ్వు దేహం ఒకటి నువ్వు ఆత్మ ఒకటి కాదు. నువ్వు అనేది నేను అనే భావం విడిగా ఉంది కాబట్టి నేను ఆత్మ ఒకటి అన్నావు. నేను ఆత్మనే అని ఉంటే అది వేరే విషయం. నేను ఆత్మనే అన్నావు అనుకో, దేహం రాలా. చూసావా? వచ్చిందా? నువ్వు రెండు చెప్పి ఒకటి అన్నావు. రెండు ఒకటి ఎలా అవుతుంది? ఒకటి పోతేనే ఒకటి.
రెండు కలిసిపోతే, పాలు నీళ్లు కలిసిపోతే ఒకటిగానే అంటాం కదా. అవును అవునమ్మా. ఏది ఎక్కువైతే అది పేరు చెప్తాం. నీళ్ళలో పాలు కలిసాయి అంటాం, పాలల్లో నీళ్లు కలిసాయి అంటాం. పాలు ఎక్కువ ఉంటే నీళ్లు కలిసాయి అంటాం, నీళ్లు ఎక్కువ ఉంటే అంటాం కదా. కాబట్టి ఇప్పుడు ఉన్నది ఆత్మ అనే భావన ఉన్నప్పుడు నీకు ఆత్మ భావనే ఉందనుకో మొత్తం, అప్పుడు ఇంకా నేను అన్న దేహ భావన రాదు కదా. రాదమ్మా. ఆత్మ పవిత్రమైనప్పుడు దేహ భావన నశించినప్పుడు ఆత్మ పవిత్ర ఆత్మ ఇక్కడ మీరు మళ్ళీ ఆత్మ ప్రకాశిస్తుంది అన్న మాటను వేరుగా తీసుకుంటున్నారు. ఉన్నది ఆత్మే, ప్రకాశించడం అంటే అర్థం ఏంటి? దానికి ఒక విశేషణం కల్పించారు అంతే తప్ప అది వెలుగుతోందనే అంటే కాదమ్మా. ఉన్నది అని అర్థం. అక్కడ ఒక విశేషణం జోడించారు. ఆత్మ ఉన్నది అంటే తేలిపోతుంది కదా, అందుకని ఆత్మ భాషిస్తోంది, ప్రకాశిస్తోంది అన్నారు. దానికి ఒక స్థిరత్వం, విశేషం, దానికి గొప్పతనానికి ఒక యాడ్ చేశారు. అందువల్ల ఆత్మ ప్రకాశిస్తుంది. అంతేగాని మనం వాళ్ళు వాడారు కదా అని ప్రకాశిస్తోంది అన్న మాట మీ దృష్టిలో వేరే అర్థం ఉన్నది, ఆ అర్థం కాదు. ఉన్నది అదే అని చెప్పడానికి, స్థిరంగా చెప్పడానికి, అది ఉన్నతమైనదని చెప్పడానికి ఒక విశేషణం వాడారు అక్కడ. ప్రకాశనము, భాసనము అనేవి వాడారు. అంటే దానికి ఏదో వేరేగా ఇట్లా వెలుగుతూ ఉంటుందని కాదు అర్థము. లైట్ వెలగ్గా వెలుతురు వచ్చేసి అది వెలుగుతోందండి బల్బు అన్నట్టుగా కాదు. ఉన్నది అది మాత్రమే అని స్థిరముగా చెప్పడానికి ఆ విశేషణాన్ని వాడారు. అర్థమైందమ్మా, అర్థమైందమ్మా. కాబట్టి ఇక్కడ నేను అర్థమైందమ్మా. నేను వాసనలు పోతే ఇంకోటి వస్తే లేవు. ఏ క్షణంలో అయితే మీకు పవిత్రమైన ఆత్మ దృష్టి మీకు కలుగుతుందో, మీరు పవిత్ర అల్లా అసలు అక్కడ పవిత్రమైన ఆత్మ దృష్టి మీకు కలుగుతుందో, ఆత్మ ఎప్పుడు పవిత్రమే కాబట్టి దాని దృష్టి పవిత్రమే కదా, అది మీకు ఎప్పుడు కలుగుతుందో అంటే మీరు ఎప్పుడు అలా ఆ దృష్టితో ఉంటారో, ఎప్పుడంటే ఆ ఒక్కసారికే కాదు, సర్వకాల సర్వ అవస్థల యందు మీరు ఉంటారో అప్పుడు ఆ మరుక్షణమే అంతా బ్రహ్మమే అని తెలుస్తుంది. నల్లకళ్ళు జోడు పెట్టుకుంటే అంతా నల్లగే మరుక్షణమే కనిపిస్తుంది కదా. పచ్చ కళ్ళ జోడు పెట్టుకుంటే మరుక్షణమే, పెట్టుకున్న మరుక్షణమే లోకం ఎలా మారింది. అందుకని ఇప్పుడు పవిత్రమైన ఆత్మ దృష్టి, ఆత్మ కళ్ళ జోడు పెట్టుకోవాలి. పెట్టుకుంటే అంతా పవిత్రంగానే కనబడుతుంది. అప్పుడు కోపాలు, ద్వేషాలు ఇంకేమైనా ఉన్నాయా లోపల, కుళ్ళు కుతంత్రాలు ఏం లేవు. ఏముండవు. అందుకనే కుటిల శేషి అంటే చెప్పుకున్నాం కదా. కుటిల శేషి అంటే మోసగాడన్న, మామూలుగా కుటిలత్వము అంటే అది వేరు. కుటిల శేషి అనగానే ఏమన్నా చందమామ దొంగడనా కాదు, ఒక రేఖా మాత్రంగా ఉన్నాడు కాబట్టి దాన్ని అలా అన్నారు. కాబట్టి అక్కడ అర్థం ఇక్కడ అర్థం ఒకటే. చంద్రుడు మోసగాడు, మోసగాడు తీసుకొని నెత్తిని పెట్టుకుంటారా, అలంకరణగా పెట్టుకుంటారు. ఆవిడ పూర్ణచంద్రులాగా, అందుకని ఆ పూర్ణం లేకుండా చకలం పెట్టుకుంది ఆవిడ. చకలం అంటే బాగుంటది కదా, చకలం అంటే మళ్ళీ ఇంకో అర్థం వస్తుంది. అందుకని కుటిల శశి అన్నారు. అర్థమైంది కదా. సమయం అయిపోయిందా? అర్థమైందమ్మా. అమ్మయ్య. కాబట్టి పవిత్రమైన ఎప్పుడైతే ఎవరైనా సరే పవిత్రమైన ఆత్మ దృష్టితో పదార్థముల యొక్క అభావము సముపార్జించుకుంటారో వారికి చైతన్యమే జగదాకారంగా భాషిస్తోంది అన్నది క్షణంలో సుస్పష్టము. అందుచేత ఈ జగత్తంతా కూడా జాగ్రత్త స్వప్న సుషుప్తి రహితమగు తురీయ బ్రహ్మ అగుచున్నది అయి ఉన్నది. ఇప్పుడు అర్థమైందా? అందుకని అప్పుడప్పుడు అట్లా మాట్లాడిస్తూ ఉంటారు. మాట్లాడకపోతే మీరు ఏదో భావన చేసేసుకుంటే మీలో భావం వేరే భావం వచ్చిపోతే ఇప్పుడు అదే కదా జరుగుతుంది. వైరాగ్యం. కాబట్టి సరి అయిన భావాన్ని తీసుకుంటే ఆత్మదృష్టి కలగడం పెద్ద కష్టమేమీ కాదు. అంటే ఆత్మదృష్టితో ధైర్యంగా ఉండటం అనేది అత్యంత ఆవశ్యకం సాధకులకి. ఎప్పుడైతే మీరు దానినే సాధన చేస్తారో మీలో ధైర్యం ఉంటుంది,
స్ఫురణ శక్తి అనేది వేరేది కాదు, చైతన్య శక్తే స్ఫురణ శక్తి. అది లోపించినప్పుడే మనం కొంత బాధకు లోను కావటం జరుగుతుంది. కాబట్టి అలా కాకుండా ఆ యొక్క పవిత్రమైన ఆత్మ దృష్టి, అంటే మీరు పవిత్రం కాదు, ఆత్మ ఎప్పుడు పవిత్రమే, అందులో సందేహం లేదు. కాబట్టి ఆ దృష్టి మీరు పెట్టుకుంటే మీరంటూ విడిగా ఉన్నారా? కాబట్టి మీరు మామూలుగా బ్రహ్మస్వరూపులేనే కదా చెప్తున్నారు, అంటే పవిత్రులే కదా. కానీ లోపల ఏదో పెట్టుకున్నారని చెప్పి లోపల పెట్టుకోవడం వల్ల బయట కూడా మురికి. కాబట్టి ఇక్కడ అర్థం ఆ విధంగా ఆ దృష్టి మీలో ఉన్నప్పుడు ఇహ మీలో బుద్ధిలో కానివ్వండి, ప్రవర్తనలో కానివ్వండి, ఎక్కడా కూడా మలినం అనేది ఉండదు. ఎప్పుడైతే అలా మలిన రహితులు అవుతారో అదే పవిత్రమైన ఆత్మ. శుభం పోయాం.